దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ డిసెంబర్ మాసంలో 2వ ఆదివారపు ఆరాధనలో దేవుని యొక్క పునరుత్థాన దినమందు మనమందరము కూడా సంఘముగా దేవుని యొక్క ఆలయంలో చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించి ఆరాధించుటకు దేవుడిచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి దినమును బట్టి సమయాన్ని బట్టి 2 చేతుల పైకెత్తి మనం అందరము స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ దినము మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. నిన్నటి ఆదివారం వరకు ఒకే అంశం మీద 2 ఆదివారాలు మాట్లాడడం జరిగింది. ఈరోజు మనము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క అధ్యాయంలో ఎబ్బేజు గురించి 2 వచనాల్లో మాత్రమే రాయబడి ఉంది. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఎబ్బేజు అని ఒకటి ఉంది కదా, కింద పుట్నోట్లో ఏమని రాయబడి ఉంది? వేదన, బాధ. హల్లెలూయా. ప్రియులారా, ఈ ఎబ్బేజు తన తల్లి చెప్తూ ఉంది, నేను వేదన పడి ఈ బిడ్డను కన్నాను, అందుకే ఇతనికి నేనేమని పేరు పెడుతూ ఉన్నాను? ఏమని? ఎబ్బేజు. ఎబ్బేజు అంటే వేదన. హల్లెలూయా కదా. ఎవరైనా పేర్లు పెట్టుకునేటప్పుడు ఆలోచన చేసి దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి పేర్లు. వ్యక్తికి ఏమని పేరు పెట్టి ఉంది తన తల్లి అంటే? ఏమని పేరు పెట్టింది అంటే అందరూ వేదన వేదన కదా అని పిలవాలి, ఎబ్బేజు అని. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఈ యొక్క బిడ్డ నా పేరు ఒక వేదన అని ఉంది. ఈ వేదన బాధ తొలగిపోయి నేను ఒక దీవెనకరమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలన్నటువంటి ఆశ ఆ వ్యక్తిలో కలిగింది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఈ బిడ్డ పుట్టిన సమయంలో అతని తల్లి అతనికి బాధ కలిగించినాడు. అందుకోసమే ఆమె వేదన, బాధ, ఎబ్బేజు అని పేరు పెట్టింది. కానీ తన జీవితంలో దేవునికి తన తల్లికి బాధ కలిగించినాడు, కానీ దేవునికి ఆనందం కలిగించే వ్యక్తిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అతడు అడిగినవి దేవునికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఇజ్రాయేలీల దేవుని గూర్చి
విన్నాడు, మొరపెట్టినాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇజ్రాయేలీల దేవుడైనటువంటి మన యేసు ప్రభువును పెట్టినాడో ఇక్కడ చూస్తున్నాము. ఈ యొక్క బిడ విషయంలో ఈ బిడ అడిగినవి దేవునికి ఆనందాన్ని కలగజేసింది. రెండోదిగా ఏదైతే అడిగి ఉన్నాడో దేవుడు ఆ యొక్క వ్యక్తికి కలగజేసి ఉన్నాడు, దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేలీల దేవుని గూర్చి విని ఇజ్రాయేలీల దేవునికి ఏం చేస్తూ ఉన్నాడు? మొర్ర పెట్టినప్పుడు బాధ ఏమైపోయింది? తొలగిపోయింది, సంతోషంగా మార్చబడింది. ఈ బాధ తొలగిపోయింది అనే మాట మీరు వింటూ ఉండగానే మరొకటి మీ మైండ్లో తిరగాలి. క్రొత్త నిబంధనలో కూడా ఆమె కూడా యేసును గురించి విని, వెరీ గుడ్, చెప్పట్లు. ఆమె కూడా యేసును గురించి వినింది, యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమె అనుకోయింది మనసులో, ఏమనుకోయిందంటే యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును మాత్రము ముట్టిదా బాగుపడుతుంది అనుకొని వచ్చి యేసయ్య వస్త్రాన్ని ముట్టింది. బాధ ఏమైంది? హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ఆరాధనకు వచ్చినటువంటి మనలో ఏ వేదన, ఏ దుఃఖము, ఏ బాధ ఉందో నా దేవుడు బాధను నివారణ చేయునుగాక. వేదనను తొలగించి నా ప్రభు ఆనందమును సంతోషమును కలగజేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా వెనకాల నుంచి పెట్టాము. శక్తి ఉన్నది యేసయ్యా నీ నామంలో, శక్తి ఉన్నది అది నాకు అండగా. అందరూ కలిసి పాడుకుందామా? వేదనతో దుఃఖముతో ఉన్నవారిని సంతోషమే ఎన్నడును పొందని వారిని, వేదనతో దుఃఖముతో సంతోషమే ఎన్నడును పొందని వారిని ఆదరించే, ఆశీర్వదించే కొనే నామం యేసయ్య నామం. ఆదరించే, ఆశీర్వదించే, ఆదుకోనే యేసయ్య నామం. హల్లెలూయా. చేతులు ఊపుతూ గట్టిగా పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ బాధ, నీ నిట్టూర్పు, నీ వేదన తొలగిపోయే దినము, నీ దుఃఖ దినములు సమాప్తంలో అయిపోయేటువంటి దినము, నీ కన్నీరు తుడవబడేటువంటి దినము, నిట్టూర్పు తొలగిపోయి ఆనందము సంతోషము నీ తలల మీద నిత్య ఆనందం ఉండే దినము ఆసన్నమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభువు పుట్టినప్పుడు గొల్లలు, దూతలు ఏమని చెప్తున్నారు? దూతలు సర్వోన్నతమైన స్థలములలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టమైనటువంటి ప్రజలకు. హల్లెలూయా. మీరందరూ దేవునికి ప్రియమైన పిల్లలు. ఎందుకంటే తన రక్తముతో కొన్నాడు, తన స్వరక్తం ఇచ్చి మనలను పాప శాపముల నుండి, మరణం నుండి విడిపించినటువంటి యేసుకు మనమందరము స్వకీయ జనాంగము, ముద్దు బిడలమై ఉంటున్నాం. చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. యేసును గురించి విన్నాము, యేసయ్య సన్నిధికి మనము వచ్చినాం. ఈరోజు నీ హృదయములో, నీ అంతరంగములో
ఎవరి యొద్ద చెప్పుకోలేని వేదనే కానీ, దుఃఖమే కానీ, నిట్టూర్పే కానీ, అది ఏదే కానీ ఈరోజు ప్రభు ఏమి చేయబోతూ ఉన్నాడు అంటే, యెబేజును జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను, నన్ను, మనల్ని జ్ఞాపకం చేసుకొని మన వేదన, దుఃఖము, బాధ అంతయు తొలగించి ఆనంద సంతోషములు కనుటి బిడలుగా దేవుడు మనల్ని చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెబేజు తల్లి వేదన పడి కనింది. యెబేజు ఈ వేదన అంతయు కూడా తొలగిపోయి నేను ఒక దీవెనకరమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలి అంటే నేను యేసు క్రీస్తు ప్రభునకు మొర్ర పెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, యెబేజు ఇజ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి, హల్లెలూయా, ఏ విధంగా మొర్రపెట్టినాడంటే, మొట్టమొదటిగా 1, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, రెండవదిగా ఏమని మొర్రపెడుతూ ఉన్నాడు, నా సరిహద్దులను విశాలపరచి, మూడవదిగా ఏమని మొర్రపెడుతూ ఉన్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, నాలుగవదిగా అమ్మ నాకు కీడు రాకుండా నన్ను తప్పించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇవి మీరు మంచిగా నేర్చుకోండి. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, యెబేజు దేవుని గురించి విని దేవునికే ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. నా వేదన ఇంత, నా బాధ ఇంత, మా తల్లే నన్ను ఇట్లా అంటా ఉంది, నా అన్నల దమ్ములు, నా సహోదరులు అందరూ కూడా నువ్వు పుట్టినప్పటి నుంచి వేదనే, ఇంటిలో నెమ్మది లేదు, దీవెన లేదు, ఆశీర్వాదము లేదు అని అంటూ ఉన్న ఇతరులకు వెళ్ళి చెప్పినటువంటి వ్యక్తి కాదు. ఎందుకు అంటే, ఎవరు వేదనను, దుఃఖాన్ని తీర్చేటువంటి వారు భూమి మీద లేరు. ఇంకా నేను వీళ్ళతో చెప్పుకున్నట్లయితే నా గురించి, ఈ అబ్బాయి పుట్టినప్పటి నుంచి, ఫలానా వాళ్ళ కొడుకు పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వేదనే కలిగిందంట, వేదనే ఉందంట, వేదనే ఉందంట అని చెప్పుకుంటారు. కానీ వేదనను తీర్చేవాడు నా దేవుడు మాత్రమే అని తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంత వేదనతో హృదయ అంతరంగముల్లో నుంచి వేదన తన్నుకొని వస్తూ ఉన్నా, పుట్టుకొని వస్తూ ఉన్నా, ఆ వేదన, దుఃఖము, బాధ నివారించేవాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన యేసుగా ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అంటే, మరణ వేదనల నుండి మనల్ని విడిపించడానికి, రోగపు బాధల నుండి మనల్ని విడిపించడానికి, పాప శాపముల నుండి విడిపించడానికి యేసు అనగా రక్షకుడుగా ఈ లోకానికి రావడం జరిగింది. రక్షించేవాడు, వేదన నుండి రక్షించేవాడు, బాధ నుండి రక్షించేవాడు. అందుకోసమే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో 1వ వచనము ఏమని సెలవిస్తుందంటే, నిన్ను నిర్మించినటువంటి వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు భయపడకుము అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత వేదనున్నా, ఎంత దుఃఖమున్నా భయపడ నిమిత్తము లేదు. వేదన తీర్చేటువంటి ప్రభు ఏమై ఉన్నాడు, ఏమై ఉన్నాడు, మన తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. మనకు దేవుడై ఉన్నాడు, మనకు ప్రభువై ఉన్నాడు. అందును బట్టి ప్రియులారా, ప్రభు చెప్తూ ఈరోజు యెబేజు యొక్క చేసిన ప్రార్థన, యెబేజును ఏ విధంగా తన సహోదరుల అందరికంటే, కొందరికంటేనా, ఒకరి ఇద్దరి కంటేనా కాదు, అక్కడ రాయబడి ఉంది. తన 9వ వచనంలో యెబేజు తన సహోదరుల అందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను అని ఉంది. హల్లెలూయా. అంటే ఆయన అందరికంటే
ఘనతను పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కదా. దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన తప్పిస్తాడు. 91వ కీర్తన 14వ వచనం ఏమని సెలవిస్తుంది? తిప్పండి ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక. హల్లెలూయా. దేవుని నామమును ఎరిగి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఎబ్బేజును ప్రభు ఏమి చేసినాడు? ఘనపరిచినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము ఎంత హీనంగా చేయబడినా, ఎంత అవమానము పొందినా, మనము అవమానము పొందిన చోట్లెల్లా కూడా దేవుడు మనల్ని ఘనపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనము నిందించబడిన చోట్లెల్లా మనల్ని నా దేవుడు గొప్ప చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు అంటే మనము ఆయన నామము పెట్టబడినటువంటి వారము, ఆయన నామము ధరించుకున్నటువంటి వారము, ఆయనను మనము ఎరిగినటువంటి వారము. అందును బట్టి ఆయనే ఒక వ్యక్తి, ఒక మనిషి మనల్ని గొప్ప చేసినట్లయితే, నేను ఫలానా సమయంలో ఫలానా సందర్భంలో నేను వారిని విడిపించి వారిని ఈ విధంగా చేసినట్టు, కానీ యేసు ప్రభు ద్వారా మనము గొప్ప చేయబడితే బహుతరములకు మనము శాశ్వతమైనటువంటి శోభాతిశయముగా మన దేవుడు నిలబెట్టేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈయన మొట్టమొదటిగా దేవునికి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే, ఒకటవది, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని గురించి విని దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి, దేవా నీ సన్నిధికి నేను వచ్చినాను, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నానని ప్రార్థన చేస్తున్నాడు. దేవా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము అని. హల్లెలూయా. ఎందుకు అంటే ప్రియులారా, మన దేవుడు ఆయన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు. హల్లెలూయా. ఆయన కల్వరి సిలువలో ఏమి చేయబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా ఎవరికంటమ్మా? అన్యజనులకు, నాకు, మనకు కలుగుటకై క్రీస్తు మన కోసము, నా కోసము, నీ కోసము శాపమై మనలను హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం, ధర్మ శాపము యొక్క శాపము నుండి విమోచించినాడు. ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యము ఏమి చెప్తుంది అంటే, క్రీస్తు మన కోసము శాపమై. క్రింద చూసుకున్నట్లయితే, మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. ఎందుకు యేసు క్రీస్తు ప్రభువు కల్వరి సిలువలో శాపగ్రస్తుడుగా వ్రేలాడదీయబడ్డాడు అంటే, మనము ఆశీర్వాదము పొందడానికి. హల్లెలూయా. పౌలు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. అన్యజనులకు కలుగు ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై మన కోసము శాపమయ్యాడు. శాపగ్రస్తుడుగా కల్వరి సిలువలో మింటికి మంటికి మధ్యలో వ్రేలాడదీయబడ్డాడు. ఎందుకు అంటే, మన కోసం ఎందుకైనా శాపగ్రస్తుడుగా చేయబడ్డాడు అంటే, మనము ఆశీర్వదించబడినటువంటి తరముగా, జనాంగముగా ఉండడానికి. హల్లెలూయా. పేతురు రాస్తున్నాడు, పేతురు పత్రిక 1
3వ అధ్యాయము 9వ వచనము. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉన్నాము, ప్రభు ఏమంటున్నాడమ్మా, ఇక్కడ పేతురు భక్తుడు సంఘానికి రాస్తూ ఏమని రాస్తూ ఉన్నాడు? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా. ఇక్కడ ఎమ్మేసి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము. హల్లెలూయా. ఆశీర్వాదము అనేది చాలామంది ఏమనుకుంటామంటే, నరుల యొక్క కష్టార్జితము చేత మనము ఆశీర్వదించబడతాము, మన కష్టార్జితము చేత మనము గొప్ప చేయబడతామని అనుకుంటాము. ఇది బుద్ధిహీనత, మూర్ఖత. కానీ దేవుని వాక్యము సత్యము, దేవుని వాక్యము జీవము గలది. ఈ వాక్యము ఏమని చెప్తూ ఉందంటే, అమ్మా, ఈ వాక్యము ఏమని చెప్తూ ఉందంటే, మీరు ఆశీర్వాదమునకు వారసులు అగుటకు మీరు పిలువబడ్డారు. ఆశీర్వాదము అంటే చాలామంది అనుకునేది ఏమంటే సంపద, తర్వాత ఇహలోక సంబంధమైనటువంటి స్థలాలు, పొలాలు, ఇల్లు, బంగారు, ఇంకా ఏవేవి కనిపిస్తూ ఉంటాయో బంగ్లాలు, కార్లు, అవి అనుకుంటాము. కానీ ఇక్కడ ఆశీర్వచనము కలగడం అంటే శాపం నుంచి విమోచించబడ్డమే ఒక ఆశీర్వాదం, పాపం నుంచి విడిపించబడమే ఒక ఆశీర్వాదం, మరణం నుంచి తప్పించబడి నిత్య జీవం పొందుకోవడమే ఒక ఆశీర్వాదం. అంటే దీని అర్థము ఏమి అంటే, క్రీస్తు యేసును కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదము. హల్లెలూయా. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితం ఆయన దేవాది దేవుడై ఉండి, ప్రభులకు ప్రభు అయ్యుండి, శ్రీమంతుడు అద్వితీయుడై ఉండి, ఆయన ఈ లోకానికి మనుష్యుడిగా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. నరవతారాన్ని ధరించుకొని ఈ లోకానికి రావడం జరిగింది. ఎందుకు అంటే క్రీస్తు యేసు ద్వారా మనకు ఆశీర్వాదము కలగడానికి. అందుకే ప్రభు మనల్ని ఎప్పుడు ఎన్నుకున్నాడు, ఎప్పుడు పిలిచినాడంటే జగదుత్పత్తి కంటే ముందుగా. హల్లెలూయా. జగదుత్పత్తి కంటే నుకున్నావు, నీ రక్తముతో నన్ను కడిగినావు, ఆశీర్వాదముకు నిత్య జీవము, జగదుత్పత్తి కంటే నన్ను కడిగినావు, వాక్యముతో నన్ను కన్నావు, ఆశీర్వాదముకు వారసుని చేశావు. అందరము చెప్దామా? నా యేసయ్యా, నా యేసయ్యా, ఆశీర్వాదము నాకు వారసుని చేశావు, ప్రగతి పథమున నన్ను నడిపినావా నా యేసయ్యా, శ్రేష్ఠులతో నన్ను చేర్చినావా నా యేసయ్యా, నా యేసయ్యా, నన్ను చేర్చినావా నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. ఎవరిని కలిగి ఉండడం గొప్ప ఆశీర్వాదము? యేసయ్యను కలిగి ఉండడము గొప్ప ఆశీర్వాదం. ఈ యొక్క భక్తుని మనం చూసుకున్నట్లయితే ఈయన
నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచుము. మనం చూసుకుందాము ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 6:14 ఏమని సెలవిస్తుంది? ఒక్క నిమిషమ్మా. కాదమ్మా, 6:14 అమ్మా, 6:14 అని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, తన తోడని ప్రమాణము చేసి, అబ్రహాముతో ప్రమాణము చేసి ఏమని చెప్తూ ఉన్నాడంటే, నేను నిన్ను నిశ్చయముగా నేను నిన్ను. ఇక్కడ యేసు ప్రభు రాను వేలాడదీయబడుతున్నటువంటి ఆ యొక్క సమయంలో పౌలు భక్తుడు రాస్తున్నటువంటి మాట ఏమంటే, అబ్రహాము పొందిన ఆశీర్వచనము అంటే ఈ వచనము, నేను నిన్ను నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అన్నటువంటి ఆశీర్వచనము అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై వ్రేలాడదీయబడ్డాడు అని వాక్యంలో. అంటే అబ్రహాము ఈ వచనాన్ని పొందినాడు దేవుని ద్వారా. దేవుడు తన తోడు, నా తోడు అబ్రహామా, నిశ్చయముగా నేను నిన్ను. ఏ సందర్భంలో అబ్రహాముతో ప్రభువు ఈ మాట చెప్పి ఉన్నాడు? పరిశుద్ధ లేఖన భాగాలు తీద్దామా ప్రియులారా? ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. అబ్రహాము తనకు వెరీ గుడ్, హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము ప్రియులారా, అబ్రహాముకు ఉన్నటువంటి వృద్ధాప్యంలో కలిగినటువంటి కుమారుడు అయినటువంటి ఇస్సాకును, నీ కుమారుడు ఏకైక నీ కుమారుని నీవు మోరియా పర్వతం మీదకి తీసుకొని వచ్చి నీవు నాకు బలిగా అర్పించాలి అని చెప్పినప్పుడు వెనుకాడినాడా? వెనుకాడ లేదు. ఆ యొక్క పనివారికి చెప్పినాడు, గాడిదకు గంతు కట్టినాడు ప్రియులారా, కట్టెలు గిట్టెలు అన్నీ తీసుకున్నాడు, ఇస్సాకును పిలుచుకున్నాడు, వెళ్ళినాడు. హల్లెలూయా. ఆ మోరియా పర్వతం మీద బలిపీఠము కట్టినాడు, కట్లు పేర్చినాడు, అన్నీ సిద్ధం చేసినాడు. అప్పుడు తన కొడుకు అడుగుతున్నాడు, నాన్న కట్టెలు నిప్పు ఉంది కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాము తన వస్తువుల దుఃఖాన్ని ఆపుకొని యెహోవా ఈరే అని చెప్పినాడు. హల్లెలూయా. అయినా ప్రియులారా, తన కుమార్ని కట్టి ఆ యొక్క బలిపీఠం మీద పెట్టి తన చేయి ఎత్తినాడు. ఎత్తినటువంటి సమయంలో అబ్రహామా చిన్నవాని మీద నీవు చేయి వేయకము, నువ్వు ఎంతగానో ప్రేమించుచున్నటువంటి నీ కుమారుడు ఇస్సాకును నాకు ఇవ్వడానికి నువ్వు వెనకాడలేదు కనుక నువ్వు ఇందు మూలకంగా తెలుస్తుంది నీవు దేవునికి భయపడవాడవని. హల్లెలూయా. అంటే ప్రియులారా, అక్కడ చూస్తున్న ఒక త్యాగం, దేవుని మాటకు విధేయుడు. తనకు ఒక్కగాని ఒక వృద్ధాప్యములో వాగ్దాన సంతానము, వాగ్దాన పుత్రుణ్ణి పొందుకునే యొక్క సందర్భంలో, ముసిలి వాడే యొక్క సమయంలో ప్రభువా ఇస్సాకును అడగడానికంటే దానికి బదులుగా ఎన్ని గొర్రెలైనా పొట్టేళ్ళైనా మేకలైనా ఎన్నైనా ఇస్తాను ఏమైనా అంటున్నాడా? ఏది మాట్లాడినా అబ్రహాము తన జీవితంలో దేవుని యొక్క మాటకు శిరస్సు వంచి చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా. అక్కడ చూస్తున్నాము అబ్రహామును పరిశోధించెను అని. హల్లెలూయా. ఆ శోధనకు పరిశోధనకు నిలిచినటువంటి అబ్రహాముతో నా ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు, నా తోడు. ఏమని మాట్లాడుతున్నారు 18వ వచనంలో?
నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనము ఆశీర్వదించని ప్రార్థన చేస్తాం, మంచిది. దేవుడు సకల ఈవులకు సకల ఆశీర్వాదాలకు ఆయన కారణభూతుడు. ప్రియులారా, యాకోబు పత్రిక 1:17 మనం చూసుకున్నట్లయితే, శ్రేష్టమైన ప్రతి ఈవియు పర సంబంధమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు చంచలమైన గమనమైన ఛాయ అయినను లేదు. ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కానీ మన ఆశీర్వాదము బహుతరాలకు దీవెనకరంగా ఉండాలి అంటే దేవుడు కొన్ని మనల్ని పరీక్షించినప్పుడు, కొన్ని కండిషన్స్ పెట్టినప్పుడు దానికి ఏం చేయాలంటే మనం విధేయత చూపినటువంటి వారిగా మనం ఉండాలి. నిజంగా అబ్రహాము చెయ్యి వెత్తినప్పుడు ప్రభు చూడండి ఎంత నమ్మదగిన వాడు, పరీక్షించినాడు ఇస్తాడా లేదని. ఇవ్వడానికి ఎప్పుడైతే సిద్ధపడి తన కుమారుని కట్టి బలిపీఠం మీద పెట్టి ఇంకా వధించడానికి కత్తి ఎత్తినాడో అప్పుడు ప్రభు చెప్పి, అక్కడ పొదల్లో ఉంది చూడు పొట్టెలు, దాన్ని తెచ్చి అర్పించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నమ్మదగినవాడు. అందుకే ప్రియులారా, అబ్రహాము ఇక్కడ దేవుని అక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఏమంటే, దేవుని మాట వినినందున ఆయన ఏం చేసినాడు, భూలోకములోని నీ సంతానము వలన. ఇప్పుడు మన సంతానం వలన, మన సంతానము ద్వారా తరతరములు ఆశీర్వదించబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని మాట. అది ఎంత మనకి ఇబ్బంది కలిగించినా, ఎంత కష్టమైనా, ఎంత ప్రభు కోసము మనము కోల్పోయినటువంటి వారిగా చేయబడినా, ఎప్పుడైతే మనం వింటామో నిజంగా ప్రభువు నమ్మదగినవాడు. అందుకోసమే అబ్రహాము దేవుని నమ్మినాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రియులారా, నమ్మినటువంటి దేవుడు, ప్రేమించినటువంటి దేవుని సన్నిధిలో దేవుడు ఏది చెప్తూ ఉన్నాడో దానిని చేయడానికి అబ్రహాము ఇష్టపడినాడు. కాబట్టి అబ్రహాము మూలకంగా భూలోకములోని జనములు, అన్యజనులమైనటువంటి నీవు నేను మనము యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదించబడడానికి మూలము కారణం ఎవరంటే ఇక్కడ చూస్తున్నాము, యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రియులారా, రెండోదిగా మనం చూసుకున్నట్లయితే అబ్రహామును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించినాడు? భూలోకములోని అందరికీ ఏ విధంగా ఉంచినాడు? ఆశీర్వాదంగా ఉంచినాడు. తర్వాత అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకును కూడా దేవుడు ఏ విధంగా ఆశీర్వదించినాడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకుందాం. 26వ అధ్యాయం ఆదికాండము 12, 13, 14 వచనాలు. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము, ప్రభు అబ్రహాముకు ఆశీర్వదిస్తాను, నీ మూలకంగా నీ తరములు, నీ సంతతి ఆశీర్వదించబడుతుంది అని మాట్లాడినాడు కదా. ఇక్కడ చూస్తున్నాము, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును కూడా ఆ యొక్క గేరారు దేశములో విత్తనము వేసి 100 ఫలాన్ని పొందినాడు. అంత మాత్రమే కాదు, అతన్ని ఆశీర్వదించినాడు కాబట్టి అతడు ఏమైనాడు? గొప్పవాడు అయినాడు. ఇక్కడ చూస్తున్నాము, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు
ఏ విధంగా క్రమముగా అంటే స్టెప్ బై స్టెప్ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆశీర్వదించాలి నెమ్మదిగా. దేవుని యొక్క మాట మనం ఎంత వింటూ ఉంటామో అంతగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మనము ఆయన హెచ్చించే వరకంట ఆయన యొక్క బలిష్టమైన హస్తముల క్రింద మనము దీన మనస్కులై ఉండాలి. హల్లెలూయా. మన యొక్క దీనత్వము, మన యొక్క విధేయత మనల్ని ఎక్కడకు నడిపిస్తుంది అంటే దైవాశీర్వాదంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము ప్రియులారా, ఈ ఇస్సాకు కూడా తన తండ్రి నడిచినటువంటి మార్గాలలో తన తండ్రి ఆరాధించినటువంటి దేవునినే ఆయన కూడా ఆరాధిస్తూ ఏ విధంగా అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయుడై ఉన్నాడో ఇస్సాకు కూడా అదే విధంగా విధేయుడై ఉన్నాడు. అందుని బట్టి మనం చూస్తున్నాము. 26:4 చదవండి మా. నాన్న 26వ అధ్యాయము ఇక్కడ చూడండి. నీ తండ్రి అయిన హల్లెలూయా గైకొన్నాడు. అందును బట్టి అబ్రహాముతో ప్రమాణం చేసినటువంటి విధంగా ఇస్సాకు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 3వ వచనంలో చూస్తే, నువ్వు ఈ దేశమందు పరివాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించింది. ఏలైనగా నీకును నీ సంతానముకును ఈ దేశంలన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ఆకాశపు నక్షత్రముల వలెను నీ దేశంలన్నీ నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండేది ఏమంటే, ఇక్కడ చెప్తూ ఉన్నాడు 5వ వచనంలో, ఏలైనగా నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పాను. హల్లెలూయా. అందును బట్టి బిడ్డ, నేను నీ తండ్రికి ఏ విధంగా తోడై ఉన్నానో నేను నీకు తోడయ్యుండి నిన్ను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఏ విధంగా ఆశీర్వదిస్తా అంటే ఇక్కడ రాయబడింది ఈ విధంగా ఆశీర్వదిస్తానని చెబుతూ ఇక్కడ చూస్తుంటున్నాము. ఈ యొక్క దేశములో నా ప్రభువు ఇస్సాకును ఏ విధంగా ఆశీర్వదించినాడు అంటే గొప్పవాడు అగు వరకు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆయనకు కలిగిన గొడ్లైతేనేమి, గొర్రెలైతేనేమి, దాసులైతేనేమి, సమూహం అన్నీ కూడా ఏ విధంగా ఆశీర్వదించినాడు అంటే ఫిలిష్తీయులు అసూయపడినంతగా. హల్లెలూయా. ఈరోజు మనం నష్టపోయినామని, అయ్యో వాళ్ళు దేవుని చర్చికి వెళ్తూ ఉన్నారు, వాళ్ళకి ఇట్లయింది అట్లయిందని మనల్ని గూర్చి తలలు ఊచుతూ అన్యులు దేవుని ఎరగని వారు సంతోషించిన నష్టము శాశ్వతం కాదు, ఆశీర్వాదమే స్థిరము శాశ్వతం. హల్లెలూయా. ప్రియులారా, అందును బట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఇస్సాకుకు దేవుడు తోడయ్యున్నాడు. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనంలో ఏమని రాయబడి ఉందంటే, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీతో కూడా. ఎవరితో ఉన్నాడు? ఆయనను నమ్మినటువంటి నాతో, ఆయనను నమ్మినటువంటి నీతో, ఆయన రక్త
రక్తం చేత కడగబడినటువంటి మనతో, ఆయన ఆత్మ చేత ముద్రించబడినటువంటి మనతో యుగ సమాప్తి వరకు ఆయన మనతో కూడా ఉన్నాడు. ఎందుకు అంటే దుఃఖంలో ఆదరించడానికి, అధైర్యంలో ధైర్యపరచబడడానికి, నిజంగా కొన్ని వేదనలో బాధల్లో మా మీద శాపం ఉందా ఎట్లా ఏమి అన్నప్పుడు నేను ఆశీర్వదించే దేవుడునని చెప్పడానికి నిత్యము ఆయన సన్నిధి ఎవరితో ఉంది? మనతో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, ఎబ్బేసు ప్రార్థన చేస్తున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా ప్రభువా నన్ను వేదన 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 దీవెన లేనివాడు, వేదన దీవెన లేనివాడు, వేదన బాధ, వీరు పుట్టినప్పటి నుంచి బాధ అంటూ ఉన్నారు. నన్ను నీవు ప్రభువా నీ సన్నిధిలో నేను వేడుకుంటున్నాను, నన్ను నిశ్చయముగా నువ్వేం చేయాలి? ఆశీర్వదించు. నా వేదనంతా తొలగిపోయి నేను ఆనందంగా సంతోషంగా క్రీస్తులో ప్రభులో ఉండేది, నా యొక్క అన్నల దమ్ములు, నా తల్లి, నా ఇంటివారు, నా పట్టణపు వారు, నా స్వజనులు అందరూ చూడలాగున నీవు నన్ను ఆశీర్వదించు నీ నామ ఘనత కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా దేవుడు ఎబ్బేజును ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. తన భక్తులైనటువంటి అబ్రహామును ఏం చేసినాడు? ఇస్సాకును ఏ విధంగా ఆశీర్వదించినాడు? క్రమక్రమముగా ఆశీర్వదిస్తూ అతడు గొప్పవాడు అయ్యే వరకు ఏం చేసింది? ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. తర్వాత మనం చూస్తూ ఉంటున్నాము, ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. 32వ అధ్యాయము, ఇదే ఆదికాండము 24వ వచనం నుండి చూసుకుందాం. తొడగూటి వసులెను, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, మన ప్రభువుకు పేరు ఏమంటే, మోషేకు పొదలో ప్రత్యక్షమైనప్పుడు ప్రభు తన నామాన్ని ఏమని బయలుపరిచినాడు? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. హల్లెలూయా. ఆ ప్రభువు ఇక్కడ యాకోబును కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 32:12 చూసుకున్నట్లయితే, నేను నేను హల్లెలూయా. ఈ మాట అబ్రహాముకు సంతానము కలగక మునుపే ప్రభు నీ సంతానము ఆకాశపు నక్షత్రముల్లాగా చేస్తాను, నీ సంతానము సముద్ర తీరమందలి ఇసుక రేణువుల్లాగా చేస్తాను. ఇక్కడ కూడా ప్రియులారా మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క యాకోబు తన తండ్రి దగ్గర ఏశావు యొక్క జ్యేష్ఠత్వాన్ని దొంగలించి పొందుకున్నాడు. దాని ద్వారా భయపడి ఆయన పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తిరిగి రావాలి అంటే చాలా భయపడుతున్నారు. అనేకమైన సమాచారము, మీ అన్న ఏశావు ఈ విధంగా ఉంటూ ఉన్నాడు, నిన్ను చంపాలనుకుంటూ ఉన్నాడు అని అనేకమైనటువంటి మాటలు చెప్పబడుతూ ఉన్నప్పుడు, తన అన్నకు అనేకమైనటువంటి గొర్రెలైతేనేమి ఎట్లయితేనేమి అవన్నీ తీసుకొని ముందుగా పంపిస్తున్నాడు, తన దాసులను పంపిస్తున్నాడు. ఆయన అన్నింటినీ ముందు పంపించి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే ప్రియులారా, ఆల్రెడీ ఈ యొక్క వ్యక్తులకు ఆశీర్వాదం గురించి వాక్యము ఉంది. కానీ ఇక్కడ మనం కింద చూసుకున్నట్లయితే 26వ వచనంలో, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను
పోనీయనెను. హల్లెలూయా. ఆయన నీ పేరమని అడగగా యాకోబు అని చెప్పాను. అయ్యా, నేను మోసగాడినే, నా అన్నను నేను మోసం చేసినాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అని అనబడదని చెప్పి, అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి చెప్పుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దీని మూలకంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, కొన్నిసార్లు మన జీవితంలో తెలిసే కానీ తెలియకే కానీ ఆ రిబ్కమ్మ ద్వారా ప్రేరేపించబడి మీ నాన్న దగ్గరికి నువ్వు వెళ్ళు, ఆశీర్వదిస్తాడు, ఆయనకి ఇట్లా పలానా మాంసం తీసుకొనిరా, నేను వండి పెడతాను, నీకు గొర్రె బొచ్చు కప్పుతాను, మీ అన్నది ఒళ్ళంతా కూడా ఆ విధంగా బొచ్చుగా ఉంటుంది కదా అని ఆ విధంగా ఆశీర్వాదం దొంగలించి భయపడి వెళ్ళిపోయినాడు. కానీ భయముతో ఎన్ని రోజులు తప్పించుకునేకవుతుంది. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే నిర్భయంగా మనము మన దేశంలో నివసించడానికి అవుతుంది. అందుకోసమే ఆయన తెలుసుకున్నాడు, నేను తిరిగి వెళ్ళాలి, మా అన్నను మోసం చేస్తాను, ఇవన్నీ కూడా మా అన్నకే ఇచ్చేద్దాంలే అని ఆయన కానుకగా కొంత అన్నీ తీసిపెట్టుకొని ముందు పంపిస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన ఒక చోట నిలబడి దేవా తన జీవితాన్ని ఒప్పుకుంటూ, దేవా నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదించు అని వేడుకుంటూ ఉన్నాడు. నిజంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే, అక్కడ చూస్తూ ఉంటున్నాము, అక్కడ అతనిని ఆశీర్వదించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఈయన చేసినటువంటి 4 విషయాలు 4 మూలాధారమైనటువంటి స్తంభాలుగా తన జీవితానికి ఉపయోగపడినాయి. మొట్టమొదటిగా ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నట్టే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. చెప్తున్నాను కదా, ఆశీర్వాదము అంటే ఏ సంబంధమైనటువంటి ఉద్యోగాలు లేకపోతే చదువులు, ఆస్తి పాస్తులు అనుకుంటాం. ఎప్పుడైతే నీవు దేవునిని రక్షణను అంగీకరించి దైవ వాక్యము ప్రకారంగా జీవిస్తూ ఆయన సకల ఆశీర్వాదాలకు కారణభూతులైనటువంటి దేవుడు నన్ను ఆశీర్వాదానికై పిలిచినాడు, నన్ను జీవానికై పిలిచినాడు, నన్ను వెలుగు సంబంధిగా పరలోక పౌరునిగా చేస్తాడని విశ్వసించి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో, ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించేటువంటి మన తండ్రి జ్యోతిర్మయుడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ప్రార్థన ఏమని చేస్తారు? రెండవ విషయము, అమ్మా ఏమని, నా సరిహద్దులను విశాలపరచు. హల్లెలూయా. నేను నివసించేటువంటి సరిహద్దులను నువ్వేం చేయాలి? విశాల పరుచొని దేవునికి వేడుకుంటూ ఉన్నాడు. కీర్తనకారుడు ఈ మాటల గురించి రాస్తూ ఉన్నాడు. 147వ కీర్తన 14వ వచనము. హల్లెలూయా. ప్రియులారా, ఆయన ఆశీర్వదించినాడు, విస్తారంగా అన్నీ ఇచ్చినాడు. కానీ ఇప్పుడు ప్రభు ఆయన అడిగేది ఏమంటే, నా సరిహద్దులను విశాలపరచు. విశాలపరచబడినటువంటి ఈ సరిహద్దులలో ఏమి కావాలి? కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడు? ఏం కావాలంటే సరిహద్దులలో, మన కుటుంబాలలో, మనము జీవిస్తూ నివసిస్తున్నటువంటి స్థలాలలో, మనము పని చేస్తూ ఉన్నటువంటి స్థలాలలో, ఆఫీస్లే కావచ్చు, పొలాలే కావచ్చు, ఇండ్లే కాదు, అది ఏదే కానీ ఏమి కావాలి? సమాధానం కావాలి. తర్వాత ఇక్కడ చూస్తుంటాము, మంచి గోధుమలతో నిన్ను, అంటే పుష్టికి సాదృశ్యం గోధుమ.
దీవెనకు సాదృశ్యం గోధుమలు. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము, సమాధానము కావాలి, నా జీవితంలో తృప్తి అనేది నాకు కావాలి. హల్లెలూయా. అందుకోసమే ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. రెండవ విషయం, దేని కొరకు ప్రార్థన చేస్తున్నంటే, నా సరిహద్దులను నువ్వేం చేయాలి. మొదటి ప్రార్థన ఏమని చేసినాడు? మీరు నేర్చుకునే వెళ్ళాలి. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. రెండవ ప్రార్థన అమ్మ, రెండవ ప్రార్థన, నా సరిహద్దులను విశాలపరచు. ప్రైజ్ ది లార్డ్. సంకుచితము కాదు ప్రియులారా, ఈ మార్గము, యేసు ప్రభు యొక్క మార్గము ఏ మార్గము చెప్పాలి? ఇరుకైనటువంటి మార్గం. ఈ మార్గంలో ప్రవేశించేటువంటి వారు కొందరే. ఇరుకు మార్గము గుండా మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో, ఇరుకులో ఆయన ఏమి కలుగజేస్తాడు? చప్పట్లు కొడతాం. హల్లెలూయా. నువ్వు ఇరుకులో ఉన్నావా? కన్నీటిలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? బాధలో ఉన్నావా? నా దేవుడు చెప్పేది ఏమంటే, వాటన్నిటిని విడిపించి నీ జీవితంలో ఒక తృప్తికరమైనటువంటి, సమాధానకరమైనటువంటి, ఆయన నీ సరిహద్దులలో ఆయన సమాధానాన్ని, సంతృప్తిని నా దేవుడు కలగజేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా కదా. ఎబ్బేజు వస్తూ ఉంటే వేదన వచ్చా, వీడు పుట్టినప్పటి నుంచి దరిద్రమే, వీడు పుట్టినప్పటి నుంచి వేదన, వీడు పుట్టినప్పటి నుంచి దుఃఖమే అని మాట్లాడుతుంటే ఎట్లుంటుంది? నేను ఎందుకన్నా పుట్టినానా? ఎందుకన్నా నా తల్లి నన్ను? కానీ ఎప్పుడైతే దేవుని గూర్చి విని దేవుని సన్నిధిలో విశేషముగా ప్రార్థన చేస్తున్నా, నా బ్రతుకు మార్చబడాలి, నా జీవితం మార్చబడాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా సరిహద్దులను నీ విశాలం చేయ. మనం ఏమీ లేని వారమైనా క్రీస్తులో మనం ఏమి కలిగి ఉన్నాము? ఏమి కలిగి ఉన్నాము? అన్నీ కలిగి ఉన్నాము. ఎందుకంటే ఆయన ఎవరై ఉన్నారంటే, ఆయన సర్వకృపానిధి, సకల సంపదల నిధి. ఆయన దగ్గర ఇది లేదు అనడానికి, ఏమి చెప్పడానికి హేతువే లేదు. ప్రియులారా, మేము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మేము చాలా దేవుడు పిలుపు అందుకొని వచ్చినాము. వచ్చినటువంటి సమయంలో నాది మాది అని చెప్పుకోవడానికి మాకేమీ కూడా లేదు. చివరికి పిల్లలను చదివించడానికి కూడా ఏది లేదు. ఏది లేని మాకు దేవుడు ఏమి ఇచ్చినంటే జీవవాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మా షాలుని సిల్వర్ జూబ్లీ స్కూల్ అని బంగారు వీధిలో ఉండే, అక్కడ నర్సరీకి జాయిన్ చేసినాము. ఈ ఊరికి వచ్చినప్పుడు షాలు 3 సంవత్సరాల 5 నెలలు 4 నెలలు వానికి ఎత్తుకొని వచ్చినాము. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి కదా, మేము పరిచర్యకు వెళ్ళాలి అంటే, బాబుని ఏదో ఒక స్కూల్లో వేస్తే మేము పరిచర్యకు వెళ్ళడానికి బాగుంటుందని సాయంకాలము రాత్రంతా ప్రార్థన, ఉదయము బిడ్డను స్కూల్కి వదిలిపెట్టి వచ్చిన తర్వాత కరపత్రాలు డోర్ టు డోర్, కళ్యాణదుర్గం A to Z ఇంటింటికి వెళ్ళి కరపత్రం పంచే పని పెట్టుకుందాం. ఆ విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం నర్సరీకి జాయిన్ చేసినాం. నర్సరీకి జాయిన్ చేసిన తర్వాత ప్రియులారా, గోల్డెన్ బెల్స్ స్కూల్లో బెంగళూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రవక్త అభిషేకం పొందినటువంటి జేమ్స్ ఫిలిప్ గారు అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అక్కడికి స్పీకర్గా రావడం జరిగింది. ఆ సమయంలో ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక ఆశ కలిగింది. అక్కడ బిల్డింగ్స్, గ్రౌండ్, ఇంకా వెనకాల ప్లేస్ కూడా తీసుకొని లేదు. తర్వాత పైన గదులు కూడా లేదు, కింద మాత్రమే ఉండేది. నేను ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అనుకున్నాను, ప్రభా అడుగుడి మీకు ఇచ్చేది అన్నావు కదా, నా 2 పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాను నా మనసులో. నేను మరి మార్నింగ్ బైబిల్ స్టడీ అని ఉంది, ఆ యొక్క బైబిల్ స్టడీకి కూడా వెళ్ళిన తర్వాత మీరు ఎవరైనా ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఉంటే పాస్టర్తో ప్రార్థన చేయించుకోండి అన్నప్పుడు నేను వెళ్ళి
ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నేను ఈ స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నాను కదా, నాకు ఒక లేఖన భాగము ద్వారా నువ్వు మాట్లాడు అని. హల్లెలూయా. మాట్లాడు అన్నప్పుడు ఆయన ప్రార్థన చేసి ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, నా బిడ్డలో ఎడ్యుకేషన్ చదువు గురించి కాదు, లేకపోతే ఆ స్కూల్ గురించి అది కాదు, కానీ మరుగై ఉన్నటువంటి ధనమును నీకు ఇస్తాను, అంధకారంలో ఉన్న నిధులను నీకు ఇస్తానని. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మనం చూస్తున్నాం యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఎప్పుడైతే ఆ మాటలు నాకు ఆ దైవ సేవకులు చెప్పినారో, ఆగస్టులో అక్కడ మీటింగు. అదే ఆగస్టు 15 అనంతపూర్లో అగ్ని అభిషేక ఆరాధన. అక్కడ అందరూ అయిన తర్వాత అక్కడ కూడా ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు, ప్రభువా నువ్వు మాట్లాడితే ఒక్కసారే కాదు 2-3 సార్లు మాట్లాడి ఆ మాటను స్థిరపరుస్తావని లేఖనాలు సెలవిస్తాయి కదా, ఈ సేవకుని దగ్గరికి వెళ్తాను, నా యొక్క బిడ్డలను ఆ స్కూల్లోకి వెళ్ళడము నీ చిత్తం అయితే నువ్వు తిరిగి నీ సేవకుని ద్వారా మాట్లాడు అని వెళ్ళినాను. అయితే నా పిల్లల విషయమే కానీ మేము ఫలానా దగ్గరికి వెళ్ళినాము, అక్కడ వెయ్యాలని ఉందనే విషయాలు నేను ఎవ్వరికీ చెప్పలేదు. నా మనసులో నేను పెట్టుకొని వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత, సేవా పరిచర్య కోసం ప్రార్థన చేసిన తర్వాత, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను, నువ్వు మహాభివృద్ధి నొందుతువు అని ఆ సేవకులు మాట్లాడి నాకు ఒక ధైర్యము, నిరీక్షణ కలిగా ఖచ్చితంగా ఆ స్థలంలోకి వెళ్తామని. తర్వాత ఆగస్టులో జరిగినాయి కదా, తర్వాత మేము మే మాసంలో ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి, అక్కడ సెబాస్టిన్ ఫాదర్ అనేటువంటి వారు ఉండేవారు. వెళ్ళి స్కూల్ ఫీజు మొత్తం, డ్రెస్సు, బుక్స్ అంతా ఎంత అవుతాయని మొత్తం బిల్లు వేయించుకొని రావడం జరిగింది. 4,800 రూపాయలు వేసినారు ఇద్దరికి కలిపి, షాలు బ్లెస్సీకి. తెచ్చి ఆ పేపర్ మీద చేతులుంచి ప్రార్థన చేయడం ప్రారంభించినాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మాకు డబ్బు రావడానికి ఏ సోర్సు కూడా మాకు, ఏ ఆధారము కూడా మాకు లేదు. కానీ మా ఆధారమైనటువంటి వాడు ఎవరు? మా నిధి ఎవరు? ఆయన దగ్గర గొప్ప ధన నిధి ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మొట్టమొదటిగా ఏ విధంగా కృపా ద్వారాలు తెరవబడ్డాయంటే ఒక అద్భుతం. మా మేనమామ ఉన్నాడు, మా అమ్మ చిన్న తమ్ముడు, హైదరాబాద్లో ఉంటారు. ఆయన సిఏ ఆఫీసరు. ఆయన అనుకున్నాడంట చిన్న కోడళ్ళకి అందరికీ కూడా బంగారు తీసియాలి అని అనేసి, మా అమ్మ వెళ్ళింటే, అక్కయ్య పుష్పాకి 3,000 తీసిచ్చి ఇయర్ రింగ్స్ తీసుకోమని చెప్పు, అందరికి ఇచ్చినాను, ఇది పుష్పాకి అని. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మా అమ్మ వచ్చి, అమ్మ నీకు ఇట్లా మీ మామ పంపినాడు అన్నప్పుడు నాకు చాలా సంతోషమైంది. హల్లెలూయా. నా దేవుడు ఒక సూచనగా మొట్టమొదటికి లంసమ్ అమౌంట్గా 3,000 ఇచ్చినాను. ఇంకా 18,000 కూడా 1800 కూడా నా దేవుడు అద్భుతంగా ఇస్తాను. ప్రార్థన చేయడానికి మొదలుపెట్టినాము. దేవుడు అద్భుతంగా జూన్కంతా మొత్తం అక్కడ ఒకటే రోజునే, ఈరోజు యూనిఫామ్ లేదు మళ్ళీ వచ్చి తీసుకో, ఆ విధంగా ఏది కాకుండా అప్పుడు స్కూల్లోనే యూనిఫాము, షూసు, సాక్స్లు మొత్తం ఇచ్చేవారు. అన్నీ తీసుకొని సంతోషంగా రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అంత మాత్రమే కాదు, మన యొక్క సేవా సరిహద్దులను కూడా దేవుడు క్రమక్రమంగా కదా, మొట్టమొదటిగా అనంతపూర్ రోడ్లో ఉన్నప్పుడు మేము 3 ఆరాధించే వాళ్ళము. తర్వాత బ్లెస్సీ మాతో కూడా యాడ్ అయింది. తర్వాత ఆ గది నిండా ఆరాధిస్తూ వచ్చినాం. తర్వాత ఆ ఇంటి ముందరే రేకులు అంటే రేకులు కాదు, అది ఏమంటారు, గొర్రెలకు పెడతారు చూడు, తడకలు షెడ్ వేయడం జరిగింది. తడకలు షెడ్ అంతా ఫుల్ అయిపోయింది. తర్వాత ఉత్తరం వైపున ఇటు పడమట దిశగా విశాలం చేసుకోవడం జరిగింది, అది ఫుల్ కావడం జరిగింది. తర్వాత తూర్పు వైపుకు, నిజముగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలకు సేవా సరిహద్దులను దేవుడు విశాలం చేసి ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా ఈ పరిచర్య దేవుడు దేవుని యొక్క వాక్కు ద్వారా, దేవుని యొక్క లేఖన భాగాల ద్వారా, ప్రార్థన ద్వారా మేము ఆ రోజుల ప్రారంభ దినాలలో మాకు సేవ లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఇంటికొచ్చి మాకు వెళ్ళడానికి కూడా ఆటో చేసి పంపుదామంటే డబ్బులు లేవు. ప్రియులారా, ఒక చిన్న సైకిల్ మీదనే
పిల్లల్ని కూర్చోబెట్టుకొని వదిలిపెట్టి వచ్చేవాడు. తర్వాత మధ్యాహ్నము క్యారియర్ తీసుకొని నడుచుకుంటూ పోయి తినిపించి వచ్చేవాళ్ళం. ఈ విధంగా మా జీవితం కొన్ని సంవత్సరాలు జరిగింది. తర్వాత దేవుడు క్రమముగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఎందుకంటే తన సహవాసంకు పిలిచిన దేవుడు, చెప్పాలి పక్కన వాళ్ళతో చెప్పండి, నమ్మదగినవాడు దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ సరిహద్దులను విశాలపరుస్తాడు. హల్లెలూయా కదా. దేవుడు అన్ని రకాలుగా అక్కడ దేవుడు గొప్పగా ఆశీర్వదించినప్పుడు తర్వాత అదింతా వెళ్ళిపోయా. తర్వాత టెంట్ కింద 3 సంవత్సరాల ఆరాధన చేసుకున్నాము. మన శ్రమను మన కష్టాన్ని చూసినట్టు దేవుడు సువిశాలమైనటువంటి ఈ స్థలానికి ప్రభు మనం నడిపించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, నేను చెప్పేది ఏమంటే, మనము చేసేటువంటి ప్రార్థనకు ఏమి ఉన్నది అంటే జీవము ఉన్నది. హల్లెలూయా. అందుకోసమే భక్త సింగ్ అనేటువంటి దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి, నీ పరిచర్య ఇంతగా దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి ఏమీ లేని సమయంలో నువ్వు ప్రారంభించినావు. ఏది కావాలన్నా ఆ సమయంలో నీ దగ్గర డబ్బులు ఉండవు, ఫలానా మీటింగు ఫలానా అని చెప్తావు, మరి నీకు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు అడిగినటువంటి వారిని తీసుకొని తన గదిలోనికి వెళ్ళినాడంట. వెళ్ళి ఆ స్థలాన్ని చూపించినాడు. ఆ స్థలాన్ని చూపించినప్పుడు ఆ స్థలానికి 2 రంధ్రాలు, గుంతలు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. మన సహాయం ఎక్కడి నుంచి, మన ఆశీర్వాదం ఎక్కడి నుంచి? పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన నీకు, సియోనులో నుండి. హల్లెలూయా. ఎప్పుడైతే మోకరించి ప్రార్థన, ఆయన ప్రతి సహాయము ప్రతి ఒక్కటి కూడా దేవుని ద్వారానే. అందుకోసం మన పితరులను, భక్తులను మన ఎదుట ఉంచుకొని మనము కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలి. మనం అనేక సార్లు అనుకుంటాము, వాళ్ళు నా సరిహద్దు ఇంతే, నాకు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, నాకు ఎవరు ఏమీ చేసేవాళ్ళు లేరు అని మనం అనుకుంటాం. ఇవ్వకపోయినా స్తోత్రం, ఇచ్చేటువంటి దేవునిని, తండ్రిని మనము కలిగి ఉన్నాము. మన ధన్యత. హల్లెలూయా. నిజముగా భూమి మీద ఎవరు ధన్యులు అంటే, ఎవరైతే దేవునిని కలిగి ఉన్నారో వారే ధన్యులు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. 16వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే, నీవు ఆయనకు ఇష్టడవు, అందుకే నీకు మనోహరమైనటువంటి స్థలములలో నీకు ఏమి కలుగుతుందంటే పాలు ప్రాప్తించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి శ్రేష్టమైనది, మంచిది ఎవరి ద్వారా కలుగుతుందంటే ప్రభువు ద్వారానే మనకు కలిగేదిగా ఉంటుంది. మన వాళ్ళు మనకిచ్చినట్లయితే, నేను ఇట్లున్నప్పుడు అట్లా చేసి అని చెప్పుకోవడానికి అవుతుంది. కానీ మనము యేసు ప్రభు ద్వారా పొందుకున్నట్లయితే నిజముగా ఇది మనకు దీవెన. ఇలాంటి సమస్యల్లో ఉన్నటువంటి వారికి ఊరటను, ధైర్యాన్ని చేకూరుస్తుంది. హల్లెలూయా. మరొక వచనాన్ని మనం చూసుకుందాము. యెషయా గ్రంథము 54:2-3. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు. నీ గుడారములను నీ నివాస స్థలముల తెరలను నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్ళు పొడుగు చేయము, నీ మేకులు దిగగొట్టుము. నువ్వు ఎక్కడి వరకు వ్యాపిస్తావు? కుడివైపునకు, తూర్పుకు, ఉత్తరానికి, 4 వైపులకు, 4 దిశలకు ఏ విధంగా వ్యాపిస్తాం? హల్లెలూయా కదా. ఇప్పుడు ఈ స్థలాన్ని మనం పొందుకున్నాము. రానున్న దినములలో ఈ స్థలాలన్నీ కూడా యేసుకే సొంతం కాబోతూ ఉన్నవి. హల్లెలూయా. ఎందుకంటే
ప్రభు ఇక్కడ భక్తులు ప్రార్థన చేసి వారు పొందుకున్నారు. మనము కూడా 2 ఎకరాల స్థలమును ప్రార్థన చేస్తున్నాం. తర్వాత ఈ స్థలాలన్నీ యేసుకు సొంతం కావాలి, నన్ను అడుగుము జనములను స్వాస్థ్యంగా భూదిగంతాల వరకు నీకు సొత్తుగా ఇస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, విశాలపరిచేటువంటి ప్రభువు మనకున్నాడు. అంత మాత్రమే కాదు, మన సరిహద్దులను విశాలం చేసి మన సరిహద్దులలో సమాధానమును సంతృప్తిని దేవుడు కలగజేసేటువంటి ప్రభువు మన కుటుంబంలో ఉన్నాడు కాబట్టి, మన సంఘములో ఉన్నాడు కాబట్టి, మనతో ఉన్నాడు కాబట్టి నిజముగా మనలను దేవుడు విశాలపరిచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మనము స్వాధీనం చేసుకునేటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. ఇక్కడ ఉంది కదా, త్రాళ్లను పొడుగు చేయము, నీ నివాస స్థలములు, మన మందిరం యొక్క నివాస స్థలాన్ని నిరాటంకముగా సాగదిమ్ము. ఈ మందిరము తూర్పు పడమరకు ఉత్తర దక్షిణములకు కుడి ఎడమలకు వ్యాపించునుగాక. సంఘ బిడ్డలు కూడా అదేవిధంగా వారందరూ కూడా వ్యాపించబడుదురుగాక, విశాలపరచబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అమ్మా చెప్తామా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. మొట్టమొదటిగా ఏమని ప్రార్థన చేసినాడు చెప్పాలి ప్రతి ఒక్కరు. 2, నా సరిహద్దులను విశాలపరచము. 3, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి. హల్లెలూయా. ఎప్పేసి ప్రార్థన చేస్తారు, దేవా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. ఎందుకు అంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనం నేను చూసుకున్నట్లయితే బహు విశేషంగా ఉంటూ ఉన్నది. 118వ కీర్తనలో మనం చూస్తుంటాం, యెహోవా దక్షిణ హస్తము. తిప్పండమ్మా, 118, 118. నాన్న 15, 16 ఎప్పుడైతే గుడారాల్లో ఉత్సాహ సునాదము, స్తుతి, ఆరాధన, ప్రార్థన దేవుని సన్నిధికి ధూపముగా వేయబడుతూ ఉంటూ నీ గుడారాలు విశాలపరచబడతాయి, నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. నువ్వు దేవుని యొక్క నీతిని ఎంత కలిగి ఉంటావు, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాలను ఆయన వర్ధిల్ల చేస్తాడు. చదువు నాన్న. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నీ హస్తము నాకు తోడుగా ఉండ దయచేయి. ఎందుకు అంటే ఈ హస్తము మనుషులు ఎవ్వరూ ఎప్పేసి పట్టుకోలేదు. మనుషులు ఎవ్వరూ కూడా చెయ్యి చాపి అయ్యా తీసుకో, అయ్యా పట్టు అని చెప్పినటువంటి నాదులు ఎవ్వరూ కూడా లేదు. కానీ దేవుని గురించి, ఆశీర్వదించే దేవుని గురించి విని దేవునికి ప్రార్థన చేయడం మొర్రపెట్టినాడు, నన్ను ఆశీర్వదించు, విశాలపరచు. అబ్బా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, నీ హస్తం నాకు తోడుగా ఉండాలి, నీ చేతితో నా చేతిని పట్టుకో, నీ చేతితో నీ ఆత్మతో శిల్పి చేతిలో నన్ను చెక్కుము, శిల్పి చేతిలో అనుక్షణము. చెప్తామా, నీ చేతితో హల్లెలూయా. దేవుడు మన చెయ్యి పట్టుకుంటే ఆయన మనల్ని చెయ్యి విడువడు.
మనం దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తున్నాము ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 4:31. ఈ లోకంలో మనుషులు మనం చెయ్యి విడవచ్చు, చెయ్యి పట్టుకున్నట్టుగా పట్టుకొని అర్ధాంతరంగా చెయ్యి వదిలిపెట్టవచ్చు. అమ్మా, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, ఆ చెయ్యి విడువడు, మరచిపోడు, విడచి పోడు. ఏమి మర్చిపోడంట? ఆయన కనికరము గల దేవుడు, నిన్ను విడువను ఎడబాయను అంటూ ఉన్నాడు కదా. హెబ్రీ పత్రికలో మనం చూసుకున్నట్లయితే 13వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. తిప్పండి నాన్న. 13:5 రెండవ భాగము. నీకు కలిగిన దాంతో తృప్తిగా ఉండు. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసు ప్రభు. పౌలు రాస్తున్నారు హెబ్రీ పత్రిక, కానీ ఈ మాటలు ఎవరు చెప్పినటువంటి మాటలు కదా. నన్ను అందరూ విడిచిపోయారు, నాకు ఎవ్వరు ఏమీ ఇవ్వలేదు. ఏమీ ఇవ్వకపోయినా దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడు అంటే ఆయన కుడి చేతిలో ఏమున్నవి? ఆహా ఆహా, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పట్లేదు. నిత్యము సుఖములు. ఆయన కుడి చేతిలో ఏమున్నవి? నిత్యము సుఖములు. ప్రభు అంటూ ఉన్నాడు, నా గుప్పిలి విప్పి ప్రతి జీవి కోర్కెను నేను తృప్తిపరుస్తాను. ఆ చెయ్యి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏం చేసిందంటే పట్టుకొని ఉన్నది, పట్టుకొని ఉన్నది, పట్టుకొని ఉన్నది. ప్రతి ఒక్కరిని, చంటి పిల్లలతో మొదలుకొని ప్రతి వృద్ధుల వరకు ఆయన ఏమి చేస్తాడంటే చెయ్యి పట్టుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ చెయ్యి ఎలాంటి హస్తము అంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో మనం చూస్తే 44:10 చివర్లో మనం ఒక వాక్యం చూస్తూ ఉన్నాం. భయపడకుము, నేను నీకు తోడైనాను, దిగులు పడకుము, నేను నీకు సహాయము చేసిందని చెప్పుచు నీతి అను నా దర్శనాస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. నష్టాలు వచ్చినాయి, ఆదుకుంటాడు. కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. పేతురు, ప్రభా నీవే అయితే నేను కూడా నడిచొస్తాను అని, రా నాన్న అని సముద్రం మీద, నీటి మీద నడుస్తూ 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 వెళ్ళా. యేసును చూస్తూ వెళ్ళా. ఎప్పుడైతే అలలను, సముద్రము, నీరు అనేది మనసుకు వచ్చిందో పేతురు నెమ్మదిగా ఏమైపోయినాడు? అమ్మా, మునిగిపోయి సాగినప్పుడు ప్రభు ఏం చేసినాడు? చెయ్యి చాపి పట్టుకొని పైకి లేపినాడు. అందుకే ప్రియులారా, 41వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే, నా అడుగులను బండ మీద స్థిరపరిచి నా నోట స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని ఉంచుతున్నాడు. హల్లెలూయా. నా నోట క్రొత్త పాట నా యేసు ఇచ్చెను అని మనము ప్రభుని గూర్చి, మన దేవుని గూర్చి, ప్రశంసనీయుడు, కీర్తనీయుడటువంటి ప్రభుని గురించి మనం గానాలు పాడుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెయ్యి విడువడు, చెయ్యి పట్టుకునేటువంటి ప్రభు అయినాడు. అందుకే మనం చూస్తున్నాము, నీ దేవుడు కనికరము గల దేవుడు, ఆయన నిన్ను చెయ్యి విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఎజ్రా దినాలలో కూడా అక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం. ఒకసారి ఎజ్రా తిప్పండి అమ్మా. 7:6, ఒకరు 7:6 తీయండి, ఒకరు 7:9, ఒకరు 7:28. 7:6 ఏమని సెలవిస్తుంది? ఇక్కడ చూస్తాం చివరిలో
ప్రావీణ్యత గల శాస్త్రియు మరియు అతని దేవుడైన యెహోవా హస్తము తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను కదా, ఇక్కడ చూస్తే నెహెమ్యా దినములలోనే కానీ ఎజ్రా దినములలోనే కానీ మందిరము విషయంలో వారు ఏ మనవి చేస్తూ ఉన్నారో దేవుని యొక్క హస్తం అతనికి తోడుగా ఉంది. కాబట్టి అన్ని జనులైనటువంటి రాజులు ఏం చేస్తూ వచ్చినారు? కోరెషు రాజే కానీ నెహెమ్యా దినముల్లో ఉన్నటువంటి రాజే కానీ ఏం చేస్తారంటే కావలసినటువంటి సామాగ్రి అంతయు కూడా దేవుని మందిరానికి పంపినట్టుగా మనం చూస్తున్నాం. అందుకోసం ఇక్కడ చూస్తున్నాము, అతనికి తోడైనటువంటి దేవుని యొక్క హస్తము మనకి కూడా ఏమైంది? తోడై ఉంది. ఆ యొక్క ఎజ్రాకు సహాయము మనవి అంగీకరించి సహాయము చేసిన దేవుని హస్తము మనకు కూడా ఏం చేస్తుంది కదా? కాయుకరం, కాపాడుకరం, విడువనికరం, నడిపించే కరం. తీసుకున్నా మైకు. హల్లెలూయా కదా. హ్యాండ్ ఆఫ్ గాడ్ నా పైన ఉన్నందున నాకు ఏది కూడా నిజంగా నన్ను చెయ్యి పట్టుకునే వాళ్ళే లేరు అని మనం అనుకుంటాం. చెయ్యి పట్టుకున్నవారు చెయ్యి విడుస్తారు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి ప్రభువు చెప్తున్నాడు, బిడ్డ, యెర్మీయా 31:3 చూస్తాం, 2:3. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతాను. అంటే ఈయన చెయ్యి పట్టుకున్నాడు అంటే మన సమయము ఈ లోకంలో ముగించబడి కన్ను మూసే వరకు, లేకపోతే మనం బ్రతికే ఉన్నామనుకో, దేవుని రాజ్యం వచ్చే వరకు ఈ హస్తము మనలను విడవదు. హల్లెలూయా కదా. ఇక్కడ చూస్తుంటున్నాం దేవుని యొక్క కరుణా హస్తము. 28 చూస్తుంటే, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి తిని. 8:31 మనం చూసుకున్నట్లయితే, మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గంలో యందు పంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించును. నిజంగా దేవుడు మనల్ని పట్టుకున్నాడంటే మనము నడవవలసినటువంటి మార్గాలలోనే దేవుని యొక్క హస్తము మనల్ని నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుని బట్టి ప్రియులారా, ఎబ్బేజు అందరూ చేయి విడిచినారు, బాధల్లో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. ఆయన చేసినటువంటి ప్రార్థన నిజంగా దేవునికి చాలా ఇష్టమైంది. ఎందుకంటే విరిగి నలిగినటువంటి హృదయంలో ఆయన అలక్ష్యము చేసేటువంటి వాడు కాదు. విరిగి నలిగినటువంటి వారికి నా ప్రభువు ఆసన్నుడు, సమీపంగా ఉండేటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. అందును బట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నాము, శత్రువులే రాని, కీడే రాని, అపాయమే రాని, మనల్ని ఎవరెవరు పొంచి ఉన్నారో వారు మనల్ని ఏమేమి చెయ్యాలి అనుకున్నారో వారందరి చేతులలో నుంచి విడిపించేవారు ఎవరు కదా. ఇజ్రాయేలీలు ఆ యొక్క గొల్యాతును చూసి, అబ్బా దావీదేమో చెప్తూ ఉన్నాడు, ఈ సున్నతి లేని యొక్క ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. జీవము గల దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు అని రాజు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను వెళ్ళి వారితో యుద్ధం చేస్తాను, పోరాడుతాను, గెలుస్తాను, ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇజ్రాయెల్ కాపాడుతా అన్నప్పుడు రాజుకు కూడా ధైర్యము చాలలేదు. నువ్వు ఆయన బాల్యం నుండి విద్యాభ్యాసం చేసినటువంటి వాడు కదా, నువ్వు బాలుడు కదా అన్నప్పుడు చెప్తూ ఉన్నాడు, సింహము నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి ఏ విధంగా నా గొర్రెను నేను కాపాడుకున్నాను, అదేవిధంగా నేను ఈ సున్నతి లేని యొక్క ఫిలిష్తీయుల చేతిలోంచి నా ఇజ్రాయెల్ ప్రజలను కాపాడుకుంటాను. హల్లెలూయా హల్లెలూయా కదా. మనం చూస్తూ ఉంటున్నాము, సామాగ్రి అంతా వేస్తారు, యుద్ధ సామాగ్రి, యుద్ధ కవచాలన్నీ. దావీదు ఒక మాట అంటాడు, ఇవి ఏవి నాకు వాడుక లేదు. ఏవి లేవంటమ్మా? దావీదుకు ఏది వాడుక? దావీదుకు ఏది వాడుక? మామూలుగా ఆయన చేతిలో గొర్రెల కాపరి కాబట్టి దుడ్డు కర్ర, దండము, ఒడిసెల ఉంటుంది. ఓకే.
ఆయనకు వాడుక ఏది అంటే, ఏ స్థలములో ఉన్నా, ఎక్కడ పడుకున్నా, ఎక్కడ లేచినా, ఎక్కడ నడుస్తున్నా, ఎక్కడ కూర్చున్నా ఆయన నోట స్తోత్ర రూపముగు దేవుని యొక్క కీర్తనలు ఉండేవి. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, నేను పోరాడుతాను అనడం లేదు. చూడండి, యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. ఏవేవైతే ఫిలిష్తీయుడు అయినటువంటి గొల్యాతు మాట్లాడినాడో, యుద్ధము యెహోవాదని వెళ్ళినాడో, ఆ సమయంలో ఒడిసెల తీసుకొని విసిరినాడో, నుదట పడి బోర్ల పడినప్పుడు వాని యొక్క మెడ మీదనే కాలు పెట్టి వాని వరలో ఉన్నటువంటి ఆ కత్తి తీసుకొని ఆ ఫిలిష్తీయుని యొక్క తలను, వెళ్ళేటప్పుడు అంటే కొంతమంది భక్తులు చెప్తారు, దావీదు యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే అని చెప్తూ వెళ్ళేటప్పుడు మనసులో అంటుందంటే, ఏ గొల్యాతు, నీ మెడకాయ మీద నీ తలకాయ ఉండదు, ఈరోజు తొలగించబడుతుంది. నేను నీ చుట్టు పట్టుకొని నీ తలను నేను సౌలు రాజు దగ్గర తీసుకెళ్తాను అని. హల్లెలూయా. నిజంగా ఏదైతే విశ్వాసంతో తన మనసుతో చెప్పుకుంటూ వెళ్ళినాడో అదే పనే చేయగలిగినాడు. ఎందుకంటే దావీదుకు ఎవరి హస్తం తోడుగా ఉంది? ఎవరి హస్తం తోడుగా ఉంది? దేవుని యొక్క హస్తం తోడుగా ఉంది. అందుకోసమే యెబేజు కూడా, దేవా, నేను ఘనహీనమైనటువంటి పాత్ర, బలహీనమైనటువంటి పాత్ర, ఎన్నిక లేని నన్ను, ప్రభువా, ఎన్నికైనటువంటి వారి ముందు ఎన్నిక లేనటువంటి నన్ను నీవు ఒక గొప్పగా నువ్వు చేసేటువంటి వాడవయ్యా. నీ సన్నిధిలో నీ ప్రార్థన చేస్తున్నాను. నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి, వినయముతో దయచేయ్యా, దయచేయ్యా, నీ హస్తం నాకు తోడుగా ఉంచయ్యా అని వేడుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈ హస్తము గొప్ప గొప్ప కార్యాలు, కని విని ఎరగని కార్యాలు, సూచక క్రియలు, మహత్ కార్యాలు చేయగలుగుతుంది. చూడండి, ఒకసారి యేసుక్రీస్తు ప్రభు జన సమూహాలందరూ వచ్చినారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. 3 రోజులైంది. ఇంకా పంపుదామంటే మార్గ మధ్యంలో వీరందరూ స్పృహ తప్పి పడిపోతారేమో అనుకున్నాడు. అన్నప్పుడు, అయ్యా 200 దేనార్లు ఇస్తాను, పోయి వీళ్ళకి ఏమన్నా తిండి తీసుకొని రాపు అన్నప్పుడు, ఎక్కడా లేవు. ఇంతమందికి తెచ్చినా కూడా సరిపోదు ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఎవరి దగ్గరైనా ఆహారం ఉందా అంటే ఏమంటూ ఉన్నారు? ఒక చిన్న అబ్బాయి లేచి, నా దగ్గర ఉందయ్యా 5 రొట్టెలు 2 ప్రైజ్ ది లార్డ్. అవి యేసు ప్రభు దగ్గరికి వచ్చినాయి. యేసు ప్రభు చేతిలోనికి ఎప్పుడైతే పెట్టినారో 5 రొట్టెలు 2 చేతిలో పెట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి ఏం చేసినాడు? పంక్తులు క్రమంగా కూర్చోబెట్టండి. ఒక్కొక్క వరుసకి 50 మంది, ఒక వరుసకి 100 మంది చొప్పున కూర్చోబెట్టి వాళ్ళు తృప్తిగా పెట్టండి అన్నాడు. నిజంగా ఆయన చేతిలోనికి వెళ్ళిందనుకో ఏమైపోతుంది? ఈ సత్యము మనకి తెలియదు. సారేపతి విధవరాలి ఇంటిలో కూడా పట్టెడు బుడ్డిలో ప్రవక్త చెప్తూ ఉన్నాడు, అమ్మ నీళ్ళు అడిగినాను కదా రాతల్లి, ఇట్లా అమ్మ ఒక చిన్న రొట్టె చేసుకురా పొమ్మ. అయ్యా లేదు పిండే లేదు, కొంచెం ఉంది. ఎందుకు పుల్లలు ఎరుకుపోయికి వచ్చిందంటే, ఈ రాత్రి తిని చనిపోదాం, మీరు చావరు, మీరు బ్రతుకుతారు, మొట్టమొదట నాకు చేసుకోండిరా. ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత కలిగి ఆ తొట్టిలోకి చెయ్యి పెట్టిందో, దేవుని హస్తము అక్కడ తోడయ్యింది. ఆ హస్తము ఉబికేటట్టుగా చేసింది. బుడ్డిలో నూనె ఊరుతూనే ఉంది, తొట్టిలో పిండి అయిపోకుండా ఊరుతూనే ఉంది. నిజంగా దేవుని యొక్క హస్తము, అనేక గుడ్డోళ్ళు వచ్చిరి, కుంటోళ్ళు వచ్చిరి, మూగువారు వచ్చిరి, కాళ్ళు చేతులు లేని వాళ్ళు వచ్చిరి, నానా విధమైన రోగగ్రస్తులు వచ్చిరి. వారందరూ కూడా యేసు ప్రభు ఎవరి మీద చేతులుంచినారో, ఎవరు యేసు ప్రభుని నమ్మినారో, ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించినారో వారికి ఏం జరిగింది? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ప్రైజ్ ది లార్డ్. చేతులు ఉంచినప్పుడు అద్భుతాలు జరిగినాయి, చేతులు ఉంచకపోయినా అద్భుతాలు జరిగినాయి. యేసు ప్రభు తాకినప్పుడు అద్భుతాలు జరిగినాయి. యేసు ప్రభుని ప్రజలు వచ్చి తాకినప్పుడు, మాట విన్నప్పుడు శతాధిపతి యొక్క దాసుడు ఏమైనాడు? చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చే అవసరమే లేదు, నువ్వు మాట మాత్రమే
అదే గడియకు ఆ వేళకు అక్కడ ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో దేవుని యొక్క కరుణాహస్తం, జాలిగల హస్తం, స్వస్థపరిచే హస్తం, ఆశీర్వదించే హస్తం, అభివృద్ధి చేసే హస్తం, విస్తరింపజేసే హస్తం గొప్ప కార్యాలు చేయగలుగుతుంది. హల్లెలూయా. అందుకే ఎబ్బేజు 3వది ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా, ఎందుకంటే మన దేవుడు కనికరము గల దేవుడు, జాలిగల, కృపగల, శాంతిగల. హల్లెలూయా హల్లెలూయా. ఆయన హస్తము మన మీద ఉంది అనుకో. ఈ హస్తము మనల్ని ఎంతవరకు నడిపిస్తుందంటే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చు వరకు హల్లెలూయా. ఎంతవరకు అంటమ్మా? ముసలితనము ఈ లోకాన్ని విడిచి వరకు, తల వెంట్రుకలు నెరిసేటువంటి వరకు మనం నడవలేని స్థితిలో ఆయన చంకన ఆనబెట్టుకొని మనల్ని నడిపించేటువంటి హస్తము మనకు ఏమై ఉన్నది? నమ్మిన, నాకు దేవుని హస్తం తోడుగా ఉందని నమ్మిన వారందరూ బిగ్గరగా. మీరు చెప్పినంతనే దేవుని హస్తం తోడుగా ఉండేది. చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. దేవుని హస్తం, దక్షిణ హస్తం, కరుణగల హస్తం, దేవుని కరుణా హస్తం, యేసు ప్రభు యొక్క చెయ్యి మనకు తోడుగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతులు ఊపుతూ, చేతులు ఊపుతూ, చేతులు ఊపుతూ. హల్లెలూయా. చేతులు ఊపుతూ ఉంటే దేవుని సన్నిధి చేత తాకబడుతూ ఉన్నాయి ఈ చేతులు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన మనల్ని పట్టుకున్నాడు కాబట్టి మనం నడుస్తూ ఉన్నాం, నడిపించబడుతూ ఉన్నాం, నడిపించబడుతూనే ఉంటాం. హల్లెలూయా. 4వదిగా ఏమని ప్రార్థన చేస్తాడు? అమ్మా కీడు రాకుండా నన్ను. హల్లెలూయా. కీడు రాకుండా మొట్టమొదటి ఏమని ప్రార్థన? మీరు నేర్చుకునే వెళ్ళాలి. వేస్ చెప్పు నాయన. అశోక్ నువ్వు చెప్తా ఉండు, అన్నిటి నుంచి విడిపించబడతావు. ఎబ్బేజులాగా నువ్వు దీవించబడిన వ్యక్తిగా ఆ యొక్క దుద్దేకుంట గ్రామంలోనే ఎబ్బేజును అందరికంటే ఘనము పొంది ఎబ్బేజు ఆరాధించే దేవుడిని నేను ఆరాధించే హల్లెలూయా పాటలతో, స్తుతి గానాలతో దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలు వచ్చినారు. ఆ విధంగా వస్తారు. హల్లెలూయా. మొదటి ప్రార్థన, నీవు నన్ను నిశ్చయముగా. 2, 3, నీ చెయ్యి మనుషుల చెయ్యి విడిచినా బాధపడొద్దండి. ప్రభా మనుషులు చెయ్యి విడిచినారు, నువ్వు చెయ్యి పట్టుకున్నావు అని సంతోషించి. 4వది ఏమని ప్రార్థన చేస్తున్నాడు? కీడు రాకుండా, కీడు రాకుండా నన్ను తప్పించు. నిజంగా దేవుని మార్గాలలో దైవ నీతిని, దైవ పరిశుద్ధతను, దైవత్వాన్ని పొంది దేవుడు చెప్తూ ఉన్నాడు, కీడుకు, దూషణకు చెయ్యొద్దంటున్నాడు. వద్దు అనుకుంటాం. మనకు కీడు చేసేటువంటి వారు మన మీద కుప్పలుగా ఉన్నా దేవుడు ఏం చెప్తాడంటే, బిడ్డ కీడు చేసినారా నేను తప్పిస్తాను. కీడు చేసినటువంటి వారికి నువ్వేం చేయాలి? లోక విధానం చూడండి. మేలు చేసి మనం ఆశీర్వదించబడి మన సరిహద్దులు విశాలపరచబడుతూ దేవుని హస్తం మన కుటుంబాలలో గొప్ప కార్యాలు చేసేటప్పుడు శత్రువులు, దుష్టులు మనకు కీడు తలపెడతారు. మనం వారి కొరకు ప్రార్థనలు చేస్తాం, మేలే కోరుతాం, మనకు చేతనైనంత మేలే సహాయమే మనం అందిస్తాం. కానీ లోకం మనకేం చేస్తుంది? కీడు చేస్తుంది. కానీ ప్రభు చెప్పేది ఏమంటే, దేవుని యొక్క బోధ భిన్నంగా ఉంటుంది. బిడ్డ కీడు చేసినటువంటి వారికి నువ్వు కీడు చేయొద్దుమా. కీడు చేసినటువంటి వారికి ఏం చేయాలంట?
కదా. అందుకోసం కీడు చేసినటువంటి వారికి మనము మేలు చేసి మేలులతో మనల్ని ఏం చేస్తాడంటే ప్రభువు మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడు. అందుకోసమే ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా ఏమని 4వ ప్రార్థన, కీడు రాకుండా, కీడు అంటే అపాయము, కీడు అనగా అనేకమైనటువంటి పరిపరి విధాలుగా విపత్తులు, ఆపత్తులు, కష్టాలు, నష్టాలు, మనము నాశనము కావాలని ఏవి చేసినా కూడా మనకేం కావు. మనం ఎవరి హస్తాల్లో ఉన్నాం? ఎవరి హస్తాల్లో ఉన్నాం కదా. ఇప్పుడు నేను దేవుని యొక్క హస్తాలలో నేను భద్రపరచబడి ఉన్నాను. ఇప్పుడు నాకు కీడు చెయ్యాలి అని నేను దువ్వుకొని వెంట్రుకలు పడేసింటాను, గోర్లు కత్తిరించుకొని పడేసింటాను, అవి తీసుకుంటారు. ఆల్రెడీ నేను ఎవరిలో భద్రపరచబడి ఉన్నాను? అమ్మ అయ్యల్లారా, ఎవరిలో భద్రపరచబడి ఉన్నాము చెప్పండి? క్రీస్తులో. మనం ఎవరిలో భద్రపరచబడి ఉన్నాము కదా. కొలస్సీ పత్రికలో మనం గీచుకున్నాం, నీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదంటే కవరింగ్లో ఉన్నాం మనం క్రీస్తు యొక్క. ప్రైజ్ ది లార్డ్ కదా. మనం అనుకున్నా, అయ్యో ఎవరో ఏమో చేసినారు నాకు ఇట్లయింది. అక్కడ ఒక వాక్యం ఉంది చూడండి, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు నీకు విరోధముగా రూపొందించబడినటువంటి ఏ ఆయుధము, ప్రైజ్ ది లార్డ్, మన వెంట్రుకలే తీసుకుంది, మన కాలు తుమ్మే తీసుకుంది, మన గోర్లు చేతి గోర్లే తీసుకుంది, కాళ్ళు గోర్లే తీసుకుంది, మనకేం కాదు. ఎందుకు? మనం ప్రార్థన చేస్తున్నాం, ఏ అపాయము ఏ కీడు రాకుండా నన్ను తప్పించము. మనం చూస్తున్నాము 91వ కీర్తనలో కీర్తనకారుడు రాస్తున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే ఏ అపాయము నీ యొద్దకు, ఏ కీడు నీ దరి చేరదు. హల్లెలూయా. ఎందుకు అంటే నీవు మహోన్నతుని దేవునిని నీవు నివాస స్థానముగా చేసుకొని ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నాకు కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు, నిజంగా వారు నీకు చేసిన, ఇప్పుడు బాల్ విసిరితే అది ఏమవుతుంది? వాపస్. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా నీకు చేసిన అది నీకు అంటదు, నీకు తగలదు, నీకు సోకదు, నీ దరి చేరనీయడు. ఎందుకంటే ఆయన యొక్క ఏమంటే రక్షణ కవచములో నీవు ఉన్నావు. నువ్వు రక్షించబడతావే కానీ, కాపాడబడతావే కానీ కీడులోనికి నీవు వెళ్ళవు, కీడు నీలోనికి రాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇలాంటివి ఏవి ఉన్నా, నేను క్రీస్తులో భద్రపరచబడి ఉన్నాను, నేను క్రీస్తులో దాచబడి ఉన్నాను, క్రీస్తు యేసు నాలో ఉన్నాడు, నేను క్రీస్తులో ఉన్నాను. ఏ కీడు ఏ అపాయము నా యొద్దకు, ఏ తెగులు నా గుడారమునకు సమీపించదు. ఈ మాటలు చెప్తూ ఉండండి. ఏ కీడు గుండా నువ్వు వెళ్ళినావో కీడు నెమ్మదిగా వెళ్ళిపోతుంది. దైవ ఆశీర్వాదం, దైవ ఆరోగ్యం, దైవ క్షేమము, దైవ అభివృద్ధి నీ జీవితంలో నా దేవుడు వెల్లడి చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకోసమే ఈ 4 రకాల ప్రార్థన మనకి ఏమంటే మూల స్తంభాలు, మూలాధారాలు, 4 గోడలు లాంటివి, 4 పిల్లర్ల లాంటివి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే 9వ వచనం ఏమని సెలవిస్తుంది? ఈ విధంగా ఇజ్రాయేలీల దేవునికి ఆయన మనవి చేసినాడు, ఆ మనవిని దేవుడు ఆలకించి ఉన్నాడు. ఇప్పుడు చదవండి అమ్మా. 9 మొదటి దినవృత్తాంతాలు 4:9. చాలనన్న ఇక్కడ చూస్తున్నాం. ఎబ్బేజు అంతకుముందు ఆయన ఏ విధంగా ఉన్నాడు? హీనంగా ఉన్నాడు. అందుకోసమే ఎప్పుడైతే దేవుని వాక్యము మనలో ఉంటుందో ఘనహీనులమైనటువంటి మనలను దేవుడు ఘనముగా ఎంచుతాడు.
అందుకోసమే ఈ హృదయం అనేటువంటి పాత్రలో ఘనమైనటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. ఘనమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉండాలి. ఈ జీవ వాక్యాన్ని చేత పట్టుకొని మనము ఈ భూమి మీద నడిచేటప్పుడు ఈ యొక్క వాక్యము యొక్క వెలుగునతో అన్యజనులందరూ ఆకర్షించబడాలి. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఉంటామో ప్రియులారా, మన యొద్దకు కీడు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రయాణాలలో కీడు, మన పొలాలలో కీడు కదా. మనకు నష్టాలు కలిగిన ఆ నష్టాలను దేవుడు ఏం చేస్తాడు? పంటలను కోల్పోయిన పంటలను తిరిగి ఆయన ఏం చేస్తాడు? హల్లెలూయా. ఎందుకు అంటే మనకు కలిగిన సమస్తాన్ని ఎవరి చేతిలో పెట్టినాము? ఎవరి చేతిలో పెట్టినాము? దేవుని యొక్క చేతుల్లో మనం ఉంచినాము. కాబట్టి కీడు గుండా వెళ్ళిన కీడు మన దరి, అపాయాల గుండా వెళ్ళిన అపాయము మన యొద్దకు రానే రాదు. హల్లెలూయా. అందుకోసమే 121వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే నీ పాదాన్ని ఆయన తొట్టిల్లనీయడు, నీ రాకపోకల్లో నీకు తోడుగా ఉంటాడు అని అనేకమైనటువంటి లేఖన భాగాలు మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఇంతవరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిది. ఈ రోజు నుంచి కదా ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన ఎబ్బేజుకు ఏం చేసిందంటే అందరికంటే ఘనత వహించినటువంటి వానిగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము దేనిని మనం పట్టుకొని లోకంలో జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే పట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము ప్రార్థన చేస్తూ ఉంటామో వారి జీవితంలో దేవుడు మనల్ని గొప్ప చేసేవాడుగా ఉన్నారు. చివరిగా 66 యెషయా గ్రంథం 5వ వచనము. యెహోవా వాక్యమునకు భయపడు వారులారా ఆయన మాట మీ స్వజనులు, మీ రక్త సంబంధికులు, మీ సొంత ఇంటివారు, మీ వారే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీడు చేసినటువంటి వారు ఇక్కడ ఎవరికి మాటలంటే ఇక్కడ చూస్తున్నాము, యెహోవా వాక్యమునకు భయపడి ఎవడు ఈ నా మాటలు విని వణుకుచుండునో నేను వానిని దృష్టిస్తూ ఉన్నాను. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి భయపడాలి అంటే గడగడ వణకాలని కాదు. భయపడ్డం అంటే మాట వినడము, వాక్యానికి విధేయత చూపడము, వాక్యానుసారంగా నడుచుకోవడం. ఇక్కడ చూస్తున్నాం. అప్పుడంట మిమ్మును ద్వేషించు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివే మీ స్వజనులు ఏమని అడుగుతారంటమ్మా? వేదన, వీడు పుట్టినప్పటి నుంచి వేదనే, దుఃఖమే, బాధే, వీడు ఏంటికన్నా పుట్టినాడు, మా అమ్మ ఏంటికన్నా విని కనింది, అది ఇది ఇది అది అనుకుంటూ ఉన్నటువంటి వారు ఎబ్బేజు యొక్క ఆశీర్వాదాన్ని చూసి ఏం చేస్తూ ఉన్నారు? అన్ని జనులు అందరూ ఏం చేస్తూ ఉన్నారు? అమ్మా యెహోవా మహిమ నొందును గాక అని చెబుతూ అయ్యా అయ్యా మీ సంతోషం మాకు కావాలి. ఇస్సాకును ప్రభు ఎప్పుడైతే ఆశీర్వదించినాడో ఫిలిష్తీయులు కూడా ఏమని చెప్తున్నారు? నిశ్చయముగా ఇస్సాకుకు యెహోవా తోడ యుండుట మేము చూచి ఉన్నాము. నువ్వు మాతో సమాధానంగా ఉండవా? హల్లెలూయా, హల్లెలూయా. దీనికి కారణము ఏమి అంటే మోకాళ్ళు నలగకపోతే మొఖాలు మహిమతో నింపబడవు, దైవ కార్యాలతో నింపబడతాయి. కానీ మనం అనుకున్నంత త్వరితంగా దేవుని కార్యాలు చూడలేం. కాబట్టి ప్రతి విషయంలో మన జీవితం ఉదయం లేస్తూనే ఎవరితో ప్రారంభించాలి? అయ్యా ఈ ఉదయకాలాన్ని నేను చూస్తూ ఉన్నానంటే రాత్రంతా నన్ను కాపాడినావు, నీకు స్తోత్రం. సాయంకాలము పడుకునేటప్పుడు
పగలంతా కాపాడినావని ప్రార్థన చేసి ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ఉండండి. అప్పుడు మన అంతరంగము మనకు తెలియజేస్తుంది కొన్ని విషయాలు. మనం ఎక్కడ తొట్టిల్లినాము, ఎక్కడ దేవునికి ఆయాసకరమైన మాటలు మాట్లాడినాము, ఏ ఆలోచనలు చేసినాము దేవుని దుఃఖపెట్టేటివి, వాక్యానికి విరుద్ధమైనవి, అపరిశుద్ధమైనవి, మన లోక మాలిన్యానికి సంబంధించి అవి తెలియజేయబడతాయి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, అయ్యా నా బుద్ధిపూర్వకంగా నాకు తెలిసి తెలియక ఈ విధంగా నేను చేసినాను, దేవా నన్ను క్షమించు అని శుద్ధీకరణ పొంది శుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి వారిగా రాత్రి పడుకునేటప్పుడు మన జీవితాలను దేవుని యొక్క హస్తాలకు అప్పగించి ప్రైస్తల పడుకున్నప్పుడు ఆయన ఎప్పుడు వచ్చినా మనం ఏ విధంగా ఉంటాము? సిద్ధంగా ఉంటాము. హల్లెలూయా. సిద్ధపడండని ప్రభువు చెప్పగా తన ప్రియ సంఘము దివిని నొందగా ఒకరు ఎత్తబడి, హల్లెలూయా, ఎవరు విడవబడినా మనం ఏం చేస్తాం? సిద్ధపడేటువంటి వారు జ్యేష్ఠుల సంఘంలో ఉంటారు. కడబూర మ్రోగగానే విన్నటువంటి మనమందరం కూడా మేఘముల మీద మనం కొనిపోబడతాం. సజీవులమైన మనము మృతులైనటువంటి వారు వాళ్ళు మృతులలో నుంచి మొట్టమొదటిగా లేపబడతారు. హల్లెలూయా. కాబట్టి మన జీవితానికి ఏది కావాలి అమ్మా? అమృత ఏం కావాలి? ప్రార్థన లేనిది, వాక్యము లేనిది. అందుకోసమే దావీదు భక్తుడు తన పడకల మీద ఉండగానే ధ్యానం చేస్తాడంట. కన్నీళ్ళ చేత ఆయన పరుపు తేలాడుతుందంట. ఆయన చెప్తాడు, నీ కృప జీవము కంటే నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి. హల్లెలూయా. ఆ విధంగా మనం ఎప్పుడైతే చేయబడతామో నిజంగా ప్రభువు ఎబ్బేజు వేదనలో, దుఃఖములో, బాధలో, కన్నీటితో, అబ్బా ఎందుకు నేను ఈ విధంగా జన్మించినాను, అందరు నన్ను ఈ విధంగా అంటూ ఉన్నారన్నప్పుడు ఆయనకు ప్రభు దొరికాడు. ప్రభు సన్నిధికి వెళ్ళి పరిగెత్తుకుంటూ ప్రార్థన చేయడానికి మొదలుపెట్టినాడు 4 రకాలుగా. ఆ 4 రకాలే ఆ యొక్క ఎబ్బేజును గొప్పవాడిగా, తన సహోదరులు ఎంతమంది ఉన్నారో అందరికంటే ఎట్లా చేసినాడు? ఘనము పొందినవాడుగా, నీకు మంచి పేరును ఖ్యాతిని ఇస్తానని రేపు 31వ తారీఖు 12 గంటల పైన మనము బల్ల తీసుకొని కానుక ఇస్తేటప్పుడు తీసుకొని పోతాము. అబ్బబ్బబ్బా సూపర్ అనుకుంటాం. మంచి పేరు ఖ్యాతి పొందాలంటే ఏం చేయాలి? అందరి కన్నుల ఎదురు నేను గొప్ప చేస్తానన్నాడు అనుకో, యెహోషువతో చెప్తున్నాడు కదా అని మనం వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తాం. కరెక్టే. ఆ వాక్యానికి నెరవేర్పుకు కొన్ని స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఆ వాక్యం పెట్టుకొని, ప్రభువా ఈ శ్రమలే కానీ, బాధలే కానీ, అవమానాలే కానీ, నిందలే కానీ ద్వేషిస్తూ ఉన్నారా నాయన, వీటన్నిటికై నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము. ఈ వాగ్దానం ఇచ్చినావు కదా, ఖచ్చితంగా నాకు మంచి పేరు ఖ్యాతి వస్తుంది, నన్ను నువ్వు అందరి ఎదుట నువ్వు గొప్పగా చేస్తావని ఆ మాటను పట్టుకొని ఎప్పుడైతే మనం స్తుతిస్తూ ఉంటామో, ప్రార్థన చేస్తూ ఉంటామో, ఖచ్చితంగా వాగ్దానము చేసిన వాడు గ్రంథ వాగ్దానములన్నీ ప్రతి వరస వచనము నాదే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఆ విధంగా ప్రభు సన్నిధిలో, అందుకోసమే నీ ఆశీర్వాదానికి కారణము ఏమి అంటే ఏం చెప్పాలి? ప్రార్థన. నువ్వు ఇంతగా దీవించబడడానికి కారణము ఏమంటే ఏమని చెప్పాలి? ప్రార్థన. హల్లెలూయా. మనల్ని పైకెత్తింది అంటే అది ఏమి అంటే ప్రార్థన, దేవుని యొక్క కృప. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, భక్తులు అందరూ కూడా దీన స్థితి నుంచి సంపన్న స్థితికి రాగలిగారు అంటే కారణము ఏమి? ఏది కదా? దీన స్థితి యందు నా సంపన్న, దీన స్థితి యందు నా చిన్నను ఎగిరినను సంతృప్తి కలిగి
నడచినను, రెండు చేతుల పైకి ఎత్తుదామా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన రాగాలలో మన బంధము, మన బంధము యేసయ్యతో అనుబంధం, మన బంధము తీయగలరా ఎవరైనను మరి ఏదైనను. నిత్యము ఆరాధనకు స్తోత్ర బలులు నీకే, నిత్యము ఆరాధనకు స్తోత్ర బలులు నీకే. హల్లెలూయా. ప్రభుతో ఏ బంధం పెట్టుకుందాము? అనుబంధం, ప్రార్థనా బంధం, స్తుతించి ఆరాధించే బంధం, దేవుని యొక్క సహవాసంలో బంధాన్ని కలిగి, పరిశుద్ధుల సహవాసంలో బంధము కలిగి అనుదినము. అందుకోసమే మొదటి యోహాను పత్రికలో అక్కడ రాయబడి ఉంది ప్రియులారా, మనము దేవునితో అన్యోన్య సహవాసము గలవారమై ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నిజంగా మనము ధన్యులము 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 ధన్యులము. ఆ బంధము విడదీయరాని బంధం. అందుకోసమే రోమా సంఘానికి పౌలు రాస్తున్నాడు, శ్రమల, ఉపద్రవాల, కష్టాల, అందరూ నీకు విరోధంగా ఉన్నారా? ఏది ఏమైనా, ఎన్ని వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ప్రేమ సంగమా, వీటన్నిటిలో కూడా నీవు అక్కడ చూస్తున్నాము. పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తున్నాడు 37, 39. వీటి అన్నిటిలో కూడా నీవు అత్యధికమైనటువంటి విజయమును బాగా చదవండి, పొందుచున్నాము. కంటిన్యూషన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పొందుచునే ఉంటాం. శ్రమలు వచ్చినప్పుడు అబ్బబ్బబ్బా శ్రమలు వచ్చా, గుడ్ బై ప్రభువా, ఈ ఆదివారం దేవుడు ఏం చేశాడని రావాలా. అందుకోసమే యోబు తన భార్యతో అంటాడు, దేవుని నుంచి ఎప్పుడు కీడు. హల్లెలూయా. నిజంగా కీడు గుండా వెళ్ళేటప్పుడు మోకాళ్ళేసి ప్రార్థన చేసి కీడును మేలుగా మార్చినటువంటి అనుభవాలు, అనుభూతులు కలిగిన మనము బహుతరాలకు ఒక ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. ఆ కీడు గుండా వెళ్ళేటువంటి వారికి అమ్మ, అక్క, అన్న, అయ్యా, దేవుడు ఖచ్చితంగా కీడులో వెళ్తున్నావా? నువ్వు కీడులో వెళ్తున్నావు అంటే నువ్వు ఒక్కడమే కాదు, నీతో కూడా ప్రాణం పెట్టినటువంటి యేసు, నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసు, నీ కొరకు పరలోకానికి వెళ్ళి నీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచినటువంటి యేసు నీతో కూడా శ్రమ పడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఒంటరి వారము కాదు, మనం విడవబడినటువంటి వారము కాదు, నా యేసు నాతో కూడా ఉన్నాడు అని మనము చెప్పగలిగినటువంటి వారిగా దేవుడు మనల్ని చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన నిందల్లో, అవమానాలలో అన్యజనులు మనల్ని గూర్చి దేవునిని మహిమపరుస్తారు. ఎవరైతే కీడు తలపెడుతున్నారో వారు సిగ్గుపడేటువంటి వారిగా ఉంటున్నారు. కాబట్టి ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన మనం ఏం చేయాలి? 2, 3 నేను పరీక్ష పెడతాం కదా, ఎప్పుడు పేపర్ లీక్ అవుట్ చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త పరీక్షల్లో ఉంది కదా, ఈ ప్రార్థన పెట్టమని
పేపర్ చేస్తున్నటువంటి సార్ గారికి నేను ఈ మాట చెప్తాను. ఖచ్చితంగా ఎవరు 4 అంశాలు రాస్తారో వాళ్ళకి సంపూర్ణమైన మార్కులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవది చెప్తాను, శిష్యులకు యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించారు. పరలోకమందున్న ఆ ప్రార్థన కూడా సంపూర్ణంగా రాయండి. ఎగరగొట్టి కాదు. చివర్లో ఏముంది? దుష్టుని నుంచి, శోధనల నుండి అంతా రాయాల. అవన్నీ మొత్తం A to Z ఈ 2 ప్రార్థనలు రాయండి. మూడవది యోబు గురించి. మరి నా సమయం అంటే ఇక్కడ నేను వాక్యం చెప్పేటువంటి దినం వచ్చినప్పుడు నేను యోబు గురించి కూడా సంఘానికి నేర్పించాలి అని ఆశపడుతున్నాను. ఎందుకంటే మన సంఘము పేదరికంలో, దరిద్రంలో, అట్టడుగు వర్గంలో ఉండేది కాదు. నా సంఘం ఏం చేయాలి? దాతృత్వం కలిగి, నేను 2000 అనౌన్స్మెంట్ చేస్తే 10,000 తీసుకోండి సార్ అని చెప్పేటట్టుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అంత సుసంపన్నమైనటువంటి స్థాయికి ఎప్పుడైతే మనం ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటామో అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ఇచ్చే విషయాల్లో వర్ధిస్తాం, ప్రేమించే విషయాల్లో వర్ధిల్లుతాం, పరిచర్య చేసే విషయంలో వర్ధిల్లుతాం, తర్వాత ఈ ప్రార్థనకు రావడం విషయంలో వర్ధిల్లుతాం. ఒక్కరోజు నేను అనౌన్స్మెంట్ చేసి ఇంకొక రోజు చర్చి గ్రూప్లో పెట్టినానుకో, అక్క ఇది చెప్పలేదు కదా మేడము, ఇది చెప్పలేదు, ఆయన ఈ ప్రార్థనకు వెళ్ళాలని. ప్రార్థనకు వచ్చే విషయంలో కూడా మీరు ఏమి చేయబడతారు? ప్రైజ్ ది లార్డ్. నిన్న శుక్రవారము ఉదయము రాత్రి 2 పూట్ల ప్రార్థన జరిగింది. నాకేం ఆశ్చర్యం అంటే ఉదయం చాలామంది వచ్చినారు. ఇంకా రాత్రి ఎట్లా ప్రభు అని ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రభా ఈ ఉదయం వచ్చిన దానికంటే రాత్రి కూడా చాలామంది రావాలంటే ఈ 2024వ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్లో పెట్టినటువంటి ప్రార్థనలో నిన్నటి ఆల్-నైట్ ప్రేయర్లో సువిస్తారమైనటువంటి ఆత్మలు రావడం జరిగింది. హల్లెలూయా. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా నడిపించబడాలి, దీవించబడాలి. ప్రభు చేత గొప్పవారిగా, ప్రభు కలిగిన పరిశుద్ధత, నీతి, ప్రభు ఎట్టివాడు అట్టివాడుగా, ప్రభు ఎట్టి కార్యాలు చేస్తారు. మనం ప్రార్థన చేసినప్పుడు అట్టి కార్యాలు, మనం ఎవరి కొరకు వేడుకుంటామో వారి అవసరాలు తీర్చబడాలి. ఎవరి మీద చేతులు ఉంచుతామో స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు, మృతులు లేపబడేటువంటి గొప్ప కార్యాలు జరగాలని మన ప్రార్థనలు అయి ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఈ 4 రకాలుగా ఎబ్బేజు యొక్క ప్రార్థనలు విని తన సహోదరులందరికంటే ఘనము పొందినటువంటి వాడిగా చేసిన నా ప్రభు ఈ ఆరాధనకు, ఈ ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఘనమైనటువంటి వారిగా తమ ప్రాంతాలలో, తమ కుటుంబాలలో నా దేవుడు ఘనమైనటువంటి వారిగా చేయునుగాక. చదువులలో చేయునుగాక, ఉద్యోగాలలో చేయునుగాక, వ్యాపారాలలో చేయునుగాక, కూలీ పనులలో చేయునుగాక. వారి చేతి ఆటోలు అయితేనేమి, బేల్దారులు అయితేనేమి, కరెంటు పని అయితేనేమి, తర్వాత బిడ్డ రేపు వాళ్ళ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది ఎంఎస్కి, ఆ విషయంలో అయితేనేమి నా దేవుడు వారందరినీ ఘనముగా ఎంచునుగాక. ప్రతి ఒక్కరిని నా దేవుడు ఘనమైన పాత్రలుగా చేయునుగాక, యోగ్యమైన పాత్రలుగా చేయునుగాక, అర్హమైన పాత్రలుగా దేవుడు చేయునుగాక. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులుగా లోకానికి నా యేసుక్రీస్తు ప్రభు ప్రతిబింబింప చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.